ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని టీవీల ద్వారా మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులు అందరికీ, ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను. నయాభిగణ శక్తి ప్రత్యవాయుతన విద్యతే తల్పమస్య ధర్మస్య త్రాయితే మనుతో అంటే కొందరు పుడతారు, ఎవరు పడితే వాడిని మనం మహానుభావులు అంటాం. అందరూ మహానుభావులు కాలేదు. అంటే ఆ శివుడు ఆజ్ఞలు ఏంటి, శివ కూడా కుట్టదు. అంటే ఉపకరణాలు ఆ భగవంతుడు ఎంచుకుంటాడు కొంతమందిని ఈ పని కోసమని. అలా ఇవాళ మన భగవద్గీత ప్రచారకర్తలు గంగాధర శాస్త్రి గారు ముందు చెప్పారు, 2 శ్లోకాలు చెప్పారు. వాటిలన్నిటికీ అర్థం ఇదే. నేను అన్నదానికి ఆయన ఇచ్చిన వివరణ అది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సినిమా విడుదలై ఇవాళ ఇంత విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు మా తెలుగు ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ కాదు, యావత్ భారతదేశపు ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నందుకు, ఎంత మంచి పాఠం ఇచ్చినందుకు మీరు కూడా రుణం తీర్చుకోవాలి. అంటే ఎప్పుడు అంటే శత్రు రుణం, లేకపోతే మన రుణశేషం అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదండి. అలాగే ఈ శేషం కూడా మీరు ఉంచుకోకుండా ఏ ఉద్దేశంతో అయితే ఈ సినిమా తీసామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. ఏదో మనం వింటాం, అడుగుడికి వెళ్తాం, ఏదో దండం పెట్టుకుంటాం దేవుడికి. ఎందుకు? ఇప్పుడు ఆయన అన్నారు గంగాధర శాస్త్రి గారు ఇంతకుముందు, అది గుడికి వెళ్ళి చేస్తే అది భక్తి అవుతుంది. అదే మనం మొత్తం లోకాన్ని అవగాహన చేసుకుంటే అది జ్ఞానం అవుతుంది. అంటే మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది, అందరూ కాదు. సరే, ఇవాళ ముందుగా ఆ తండ్రి గారిని తలుచుకోవడం నా గుర్తు. వాగర్త సంపర్తం వాగర్త పతిపతే జగత పితరం అంతే భారతీ పరమేశ్వర అంటే ఆది దంపతులు అయిన ఆ శివ పార్వతులు, వాళ్ళ ప్రతిరూపమే నా తల్లిదండ్రులు. ఎవరి తల్లిదండ్రులైనా ఆ భారతీ పరమేశ్వరుల యొక్క రూపాలు. నగాత్ర పరమంత్ర నమాతు పరిదేవత నారే పరతశ్రాత నానుతా ప్రాతకం పరమ. ఇది తల్లి ప్రార్థన. యస్మాత్ ప్రార్థన ప్రార్థన భక్తి గురుణ సంతుల మాంసే శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. ఇది తండ్రి మంత్రం. అంటే మనం సగం దేహాన్ని ఇచ్చి మనల్ని ఇటువంటి గురువులు దగ్గర అంతమంది అందరూ సరస్వతులే. ఇక్కడ గంగాధర శాస్త్రి గారు ఉన్నారు, అలాగే ఇక్కడ మన దాసరి శ్యామ్ గారు అయితే, లేకపోతే మన నాగ్ గురునాథ్ శర్మ గారు అయితే, మన కళ్యాణ్ చక్రవర్తి గారు, అందరూ సరస్వతి పుత్రులు. సో వాళ్ళందరి దగ్గర ఇటువంటి మంచి పాఠాలు నేర్చుకోవడానికి, మంచి గీతాలు వినడానికి, ఇటువంటి బ్రహ్మాండంగా అద్భుతంగా మన నందమూరి తపన్ అద్భుతంగా వాటిని చెప్పాడు. అక్కడ బట్ట సమంత ఒకటే నాకు వచ్చిన అందరూ ఏమంటారంటే, ఈనాడు సనాతన హైందవ ధర్మం మీసం మిలేసిందని ఈ సినిమా చూసి. అంటే మంత్రోచ్చారణ, అలాగే వేదం, అలాగే మన భారతదేశపు మూలాలు, మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలిగలిపిన సినిమా అఖండ అని అందరి ఆబాల గోపాలం. ఒక మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు, లేకపోతే ఎక్కడ అభిమానులు ఉన్నారో అక్కడ ఆ రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచం వల్ల కోడే కూస్తుంది. అంత అద్భుతమైన సినిమా మాకు అందించినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అద్భుతమైన, అంటే ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క అణిముచ్చు అంటున్నారు. అలాగే ప్రతి సీన్ కూడా ఒక ఉద్వేగం, ఒక ఉద్రేకం, అలాగే ఒక ఉత్తేజ
ప్రకంపం అంటున్నారు జనం ఈ సినిమాని చూసి. సో సినిమా అంటే కేవలం ఈనాడు దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి తన అన్న వస్త్రాలతో పాటు ఈ యొక్క సినిమాని కూడా ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు, ఒక అవసరంగా. అంటే ఎవ్రీడే ఏమంటాం మనం, కన్స్యూమబుల్ కమోడిటీ, నిత్యవసర వస్తువుగా. మరి అటు ఎటువంటి సినిమాలు తీయాలి మనం అన్నది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇండస్ట్రీలో పెద్దలు. అటువంటిది ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. నా 4 సినిమాలు, ఇది 5వది. 6 రాబోతుంది రేపు, దానికి కూడా చెప్పా. చరిత్రలో చాలా మంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రని మరల తిరిగి రాసి మరల చరిత్రను సృష్టించేవాడు ఒకడే. అది ఆ తెలియని ఒక శక్తి. దాని కొనసాగింపు ఆ డైలాగులు అన్నాను, నేనే ఈ శక్తి, నాదే ఆ శక్తి అని. చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దానికి తిరిగి రాయాలన్నా మేమే. ఎంత నేనేదో పొగరతో చాలా మంది అంటారు, ఏంట్రా ఏం చూసినా బాలకృష్ణంత పొగరండి, నన్ను చూసుకునే నా పొదలేని పొగరని నేను అంటాను. ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం అని ఉలిక్కి పడి చస్తుంటారు. నా వ్యక్తిత్వమే నన్ను ఉచ్చుకొలిపే ఒక విప్లవంగా అడుగడుగునా చూపిస్తాను. అలాగే ఏంట్రా వీడికి అన్ని తెలుసా అనుకుంటాను. నన్ను నేను తెలుసుకునే కంటే గొప్ప విద్య ఏముంటుందని ఒక సవాలుగా నిలబడతాను. ఇదంతా ఒకరు కాదు, అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. అంతా ఆ పరమేశ్వరుడి ఓంకారం ఉన్నాను ఇందాక. ఓంకారం పరబ్రహ్మ సర్వ ఓంకార సంభవం అకారోకార మాంతాయ ఓంకారాయ నమో నమః. ఆ ఓంకార శబ్దం ఓం ఇది బ్రహ్మ ఏకాక్షరి. అలా ఇలా తెలుసుకోవాలి. అంటే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి అనే యువకులు. మీ తప్పు లేదన్ను, మీ తప్పు. అది ఎట్లా అంటే ఈ యొక్క రొటీన్ దైనందిన కార్యకలాపాల్లో అన్నాను ఇందాక, పోటీ. దానికి నేను ఎప్పుడు ఏదైనా ఆసరా తీసుకునేది సినిమాలే, లేకపోతే సంగీతం. వీటి మీదే ఎప్పుడన్నా నేను మనిషిని, నాకు నిరుత్సాహ ఎప్పుడైనా నిర్లిప్తత ఇది వచ్చినప్పుడు పూజ చేస్తాను. నేను ఆధ్యాత్మికంగా రోజు గంటన్నర పూజ చేస్తాను. ఆ పూజ తర్వాత నా వృత్తే నా దైవం. ఆ వృత్తే ఈ అఖండ సినిమాలో నా పాత్ర. నేను చెప్పాను కూడా, ఇంతకుముందు ఒక సభలో చెప్పడం జరిగింది. ఒక ఇది శివ తాండవం యొక్క విన్యాసం ఎలా చేశాడు ఈ పాత్ర అంటే, ప్రతి పాత్ర యాక్టింగ్ అంటే ఊరికే నమ్మడము, అరవడము, లేకపోతే ఒక కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించడం కాదు. పాత్ర అంటే ఒక పరకాయ ప్రవేశం. అది ఒక నందమూరి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు, ఆయన తలుచుకోకుండా ఏ సభ నేను అంటే నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి దైవాంశ సంభూతుడు, విశ్వానికి విశ్వ నటరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు గారికి నమస్కరించుకుంటూ, మరి ఇటువంటి ఈ సినిమాని ఈ సినిమా కేవలం తెలుగు సినిమా కాదు, ఇది యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం ప్రేక్షకులకు సంబంధించిన సినిమా ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ ఎంత అశాంతి, ఎక్కడ చూసినా యుద్ధాలు, ఆఖరి చావులు, లేకపోతే మనలో మనం సృష్టించుకున్న విభేదాలు. మనం గొప్ప మాట చెప్పారు ఇది మన సినిమా గురించి. ఇది కేవలం ఒక తెలుగు పురాణాలు, ఈ భగవద్గీతలు, లేకపోతే నేను చెప్పేది భారతాలు, భాగవతాలు వీటికి సంబంధించేది కాదు, ఒక బైబిల్కి సంబంధించింది, ఒక ఖురాన్ కూడా సంబంధించిన సినిమా. సారే జహాన్ సే అచ్చా హిందూ సీత హమారా, హమ్ బుల్బులే ఇస్కే ఏ కుల్ సీత హమారా. ఇవాళ ఈ పాత్ర మనం చేసే ముందు నాకు పూర్తిగా నమ్మకం నాను దర్శకుడి మీద. నేను చెప్పా, కట్టె కొట్టి తెచ్చి అంతే మాట్లాడుకుంటాం మేము, అంతకంటే మాట్లాడుకోము. ఇవాళ మనం బ్యాట్మ్యాన్లు, సూపర్ మ్యాన్లు వీటిలన్నిటి గురించి మాట్లాడుకుంటాం. లేకపోతే నాన్నగారు వాళ్ళు చేసిన పౌరాణికాల్లో బాణాలు వేయడం, అగ్ని రావడం, నీళ్లు రావడం, దాంట్లో నుంచి బాణాల్లో నుంచి
లేకపోతే మొత్తం రా పడిపోవడం, కళ్ళు తిరిగి, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇది కూడా ఇప్పుడు జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాటిను నేను చెప్పా. సినిమా మాధ్యమం అంత గొప్ప మాధ్యమం ఇంకోటి లేదు, కానీ సరిగా వాడుకోవాలి మనం దాన్ని. మనం ఇప్పుడు ఇవాళ మన వేదాల నుంచే దాన్ని బట్ట విశ్వనాథ శాస్త్రి గారు నానాడు జర్మన్స్ హిట్లర్ టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి మన వేదాన్ని తర్జుమా చేసి అధర్వణ వేదంలోని ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మిగతా ఈ అణు బాంబులు ఇవన్నీ కూడా కనిపెట్టింది ఆ వేదాల నుంచి. అలాగే శుశ్రూషుడు అని మన భారతీయుడు ఒక డాక్టర్, వైద్యుడు, ఆ రోజుల్లో ఋషి ఆయన, ఎటువంటి మత్తు ఇంజక్షన్ ఏమి ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేసిన మహానుభావుడు ఆయన. ఇవాళ ఆస్ట్రేలియాలో ఉంది, మెల్బోర్న్లో ఆయన బస్ స్టాచ్యూ ఉంది అక్కడ, మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సర్జరీ. ఇలా మనం చెప్పుకోవాలి. ఇలా మనం చెప్తే కానీ మన యువతరానికి అర్థం కాదు. కానీ నా దృష్టం ఏంటంటే అందరు చెబితే అందదు, కలం అందదు. నా సినిమాలు వాటికి 5వ సినిమా అని చెప్పాను. నా మొదటి సినిమా అఖండ, అది కూడా ఒక పరీక్షే. కోవిడ్ టైంలో విడుదలైంది సినిమా. అసలు రారు జనం థియేటర్లో కొన్న టైంలో ధైర్యం చేసాం, భగవంతుడి మీద భారం వేసి సినిమా రిలీజ్ చేసాం. అఖండ విజయం సాధించింది అఖండ. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ అందరికి నిర్మాతలకి ధైర్యం వచ్చి వాళ్ళ సినిమాలని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత నేను చేసిన వీర సింహారెడ్డి అయితేనేమి, లేకపోతే దాని తర్వాత నేను చేసిన నెలకొండ భగవద్కేసరి అయితేనేమి, డాకు మహారాజ్ అయితేనేమి, ఇప్పుడు ఈ అఖండ, తాండవం, అన్ని 5 విజయాలంటే నా విజయాలు అనుకోను. నేను ఏదైతే మేమందరం అనుకుంటున్నాం, ఇది నా ఒక్కడి వల్ల కాదు. ఏదో ఒక చిన్న పాయింట్ చెప్పచ్చు, డైరెక్టర్ గారు చెప్పచ్చు, దాన్ని మనం సినిమాగా చూపించినప్పుడు, అంటే కళ్ళు మూసుకున్నప్పుడు కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఈ 4-5 సినిమాల్లో అందరికీ సందేశం ఇవ్వడం జరిగింది. 5 సినిమాల్లో రకరకాల సందేశాలు, అది అంతర్జాతీయం కావచ్చు, లేకపోతే మనుషుల్లో సత్సంబంధం లేకపోవడం కావచ్చు, ఇటువంటి అనేక. లేకపోతే ఇప్పుడు అఖండ 1లో ఉంది, అటు పిల్లల జోలికి, లేకపోతే ధర్మం జోలికి, లేకపోతే ప్రకృతి జోలికి వస్తే ఏమవుతుందో చూపించి, ఇప్పుడు అఖండ 2లో మరి అప్పుడంటే దేవుడు మనిషిలో పూనాడు, ఇప్పుడు మనిషే దేవుడైతే ఏమవుతుంది? ఇందాక అన్న సంభవామి యుగే యుగే అన్నదే ఈరోజు సినిమాలో చూపించి, దీన్ని ప్రేక్షకులు ఇంత ఆదరించి, ఇంత కేవలం ఇండివిజువల్గా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వెళ్ళి సినిమా చూడటం కాదు. ఇవాళ మా అందరూ కలిసి కుటుంబ సమేతంగా, సకుటుంబ సపరివార సమేతంగా అందరూ ఈ సినిమా చూసి, అలాగే పిల్లలు కూడా తీసుకెళ్ళి సినిమా చూపించి, వాళ్ళకి కొంచెం మనం ఏంటి, మన మూలాలేంటి, వేడిగా మన సనాతన హైందవ ధర్మం ఏం చెప్తుంది అంటే, మన సనాతన ధర్మం యొక్క, సనాతన హైందవ ధర్మం యొక్క శక్తి, దాని యొక్క గర్వం, దాని యొక్క పరాక్రమం ఏంటో చూపించిన సినిమా అఖండ తాండవం. అలాగే మన హైందవ సనాతన ధర్మానికి మూలాలైన ఏదైతే మనం సత్యం దారిలో నడవాలి, ధర్మం దారిలో నడవాలి, అన్యాయం జరిగితే మనం తల దించకూడదు, తిరిగి పోరాడాలి అన్నది చూపించిన సినిమా అఖండ తాండవం. ఈ సినిమాని అద్భుతం, ఇంతమంది కష్టపడితేనే ఆ సినిమా అయింది. ఇవాళ అంటే ఒక్కొక్కరు, తమన్ గారు చెప్పారు ఆయన పడ్డ కష్టం, నిద్రలు ఎన్ని రాత్రులు గడిపారు నాకు తెలుసు. ఆయన సినిమా ఇప్పుడు వచ్చిందని కాదు, వచ్చి దాని ప్రభావం సమాజం మీద ఎంత ఉంది అన్నది చాలా ముఖ్యం. ఎస్, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి. సమపాలనలో బాలకృష్ణ సినిమాలు అన్నీ ఉండాలి, సమపాలనలో అన్ని రుచులు ఉండాలి. పంచపక్ష పరవాన్నం వడ్డించిన విస్తరలా ఉండాలి, కాదన్ను. కానీ ఏది ఎంత ఉండాలి, ఎవరు ఏ పాత్రకి న్యాయం చేస్తారు ఏమిటి అన్నది ఒక్కొక్కటి ఒక్కొక్క పరీక్ష. మనం
అలా ఏదైనా ఏం జరిగినా అంతా ఆ భగవంతుడి మీద భారం వేసి మన పని మనం చిత్తశుద్ధితో చేస్తే ఆ చిత్రం ఒక మంచి సందేశాన్ని ఇటువంటి పరిస్థితుల్లో ఇవ్వడం, దాన్ని ప్రేక్షకులను ఆదరించడం, ఇంత అఖండ విజయం చేయడం మా అందరికి ఎంతో ఒక అనిర్వచనీయమైన అనుభూతిగా ఉంది. మనం గర్వం చెప్పం, ఇంకా చేస్తాం. మరి ఈ సభ ఎందుకు పెట్టుకున్నాం? ఒక సినిమా చేసాం, అయిపోయింది. ఆ సినిమా విడుదలయ్యే వరకు ఆ సినిమా ఎలా ఉంటుందా, ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారా అని ఎదురు చూస్తుంటారు అందరూ. సో పిక్చర్ విజయవంతమైనప్పుడు అంటే ప్రేక్షకులు మనం వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని వాళ్ళు మనల్ని ఉత్సాహపరిచినట్టే. మాకు భయమే లేదు, తట్టక్కర్లా చేసి చూపిస్తాం. దానికోసమే నేను చెప్పాను, జ్ఞాపికరణ శుక్తి ప్రత్యవాయులో విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మైతో భయాత్. ఇప్పుడు తిరిగి అక్కడికి వస్తున్నాను. సరే, ఏదైనా ఈ సినిమా కష్టపడిన వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ నా అభినందనలు, వాళ్ళకి నా అభినందనలు. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ సినిమాని ఎంత అఖండ విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దిల్ రాజు గారు, దిల్ రాజు గారికి, మన మ్యాంగో రామ్ గారికి, అలాగే మన రిలయన్స్ సీతార్ గారికి, డాక్టర్ సురేందర్ గారికి, కొబినేని గారికి, అందరికీ వాడు పడ్డ శ్రమ ఈ సినిమా విడుదల కావడానికి అంటే దేవుడు పెట్టే పరీక్ష. మీకేమీ మేము, ఎందుకంటే మీరు ఇచ్చే అఖండ విజయం ఉంది, ఇది అంతా ఆఫ్టర్ ఆల్ నథింగ్. నా విజయలక్ష్మి సుందరం గారు పాత్ర చెప్పకర్లా, ఎందుకంటే కొన్ని పాత్రలు నేను చెప్పకూడదు అక్కడే, ఎందుకంటే ఆ పాత్రలు నేను చెప్పేదానికంటే గొప్ప పాత్ర సినిమా. ఆ శివుడే వచ్చి ఆ చితికి నిప్పంటిస్తే స్వామి అని పలకరించి అద్భుతమైన సన్నివేశం. ఒక్కటి కాదు ఆ సినిమాలో అన్ని అద్భుతమైన సన్నివేశాలు ఇందాక చెప్పాను. సో మనస్ఫూర్తిగా అందరికీ, ఇక్కడ నా టీం వాళ్ళందరూ కూడా, రామలక్ష్మణ హాస్టల్కి తెలివి, లేకపోతే మా కళ్యాణ్ చక్రవర్తి గారు, కాసర శ్యామ్ గారు, అలాగే మన నాకు గురునాథ్ శర్మ గారు, అందరికీ, డాన్స్ మాస్టర్లు శేఖర్ గారికి అయితేనేమి, భాను మాస్టర్కి అయితేనేమి, అలాగే వాళ్ళ కాపురం ఇచ్చిన సర్వేపల్లి సిస్టర్స్ అయితేనేమి, లేకపోతే సౌందర్య సిస్టర్స్ అయితేనేమి, కృష్ణ గారు అయితేనేమి, సౌందర్య గారు అయితేనేమి, గంగాధర్ గారి గురించి కొందరి గురించి నేను అన్నాను. నేను చెప్పేటంత వాణ్ణి కాదు, పాత్ర అయినా కానీ సినిమాలో ప్రత్యక్షంగా అయినా కానీ నేను అంత పెద్దోడిని కాదు. మా వాళ్ళ గురించి మాట్లాడాల్సిందంతా ప్రేక్షకుల గురించి అంతే. అదే ఈ సభకు ముఖ్యంగా వాళ్ళు జరుపుకోవడానికి, ఈ పండుగ జరుపుకోవడానికి. సో ప్రేక్షకుల దేవుళ్ళందరికీ మరొకసారి నా ఈ ఇంత అఖండమైన విజయాన్ని మీకు మీరు దక్కించుకున్నందుకు, మీకు మీరు ఇచ్చుకున్నందుకు మీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటున్నాను. నందమూరి నరసింహం బాలకృష్ణ గారికి మరొకసారి కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాము. అఖండ 2 11th నైట్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఒక క్యూరియాసిటీ, ఎందుకంటే అంతకుముందే తమను, బోయపాటి గారు వీళ్ళందరూ సినిమా గురించి చెప్తుంటే నేను సుదర్శన్ థియేటర్కి వెళ్ళాను, శిరీష్ గారిని కూగడపల్లి థియేటర్కి పంపించాను, ఇంకా వేరే పిల్లలందరినీ శ్రీరాములు పంపించాను. అందరం ఒక్క దగ్గర చూడొద్దు, వి నీడ్ ఆల్ రియాక్షన్స్. ఈజ్ ఓన్లీ సూపర్ హీరో. బోయపాటి గారు బాలకృష్ణ గారిని ఇండియన్ సూపర్ హీరో చేశారు. సింపుల్. అంటే మనం హాలీవుడ్ సూపర్ హీరోని చూస్తాము, సూపర్ మ్యాన్లని చూస్తాము. సో ఫస్ట్ టైం ఒక దైవంతో కూడిన ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి అది ఈరోజు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరోని చేయడం, అది బోయపాటి గారికి, బాలకృష్ణ గారికి చెందింది. నేను సినిమా చూస్తున్నప్పుడు ఎపిసోడ్స్ వావ్, అక్కడే క్యారెక్టర్ వస్తున్నప్పుడు అలా వావ్. చాలా ప్లేస్లోకి వెళ్తుంటే కొంచెం అంటే 50 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ కదా, సీనుకు తెలుసు. బట్ట తీసినప్పుడు ప్రతి ఒక్క సీన్ని
జాగ్రత్తగా డిస్కస్ చేస్తున్నాం. వెళ్తుంటే కొంచెం అక్కడక్కడ లాజిక్లు మిస్ అవుతున్నాయి. తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఈ సినిమాకు వాళ్ళిద్దరికి లాజిక్లు అక్కర్లేదు, ఓన్లీ మ్యాజిక్ కావాలి అని. అదే మ్యాజిక్ చేశారు. అంటే థియేటర్లో ఒక్క దగ్గర కాదు, ఆ రెస్పాన్స్ చూస్తే అంటే ప్రతి ఎపిసోడ్లో కొన్ని అద్భుతమైన షార్ట్స్ డిజైన్ చేసినప్పుడు ఆ థియేటర్కి వెళ్ళి వస్తున్న రెస్పాన్స్. ఎగ్జాంపుల్, ఒక చాపర్ పడిపోతుంటారు, చాపర్ పడిపోతుంటే జనాలందరూ పరిగెత్తుతున్నారు. తర్వాత దానితో దాన్ని బట్టి విష్ణు చక్రం లాగా తయారు చేసినప్పుడు థియేటర్లో ఈలలు గోళ్ళు, ఆ చాపర్ది వీల్. సో అలా హనుమంతుడి రూపంలో వచ్చినప్పుడు ఆ గద తీసుకొని ఏర్లో ఎగి కొట్టినప్పుడు హనుమంతుడిని ఫామ్ చేసి వావ్. ఇలాంటి ప్రతి ఒక్క ఎపిసోడ్లో డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఈ అఖండ క్యారెక్టర్ని అద్భుతంగా చూపించి ఈరోజు సినిమా అద్భుతమైన సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్. సార్ సినిమా రిలీజ్ అయింది మొదటి రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు, నేను ఎవరికి ఫోన్లు చేయలేదు. ఈవెన్ బాలయ్య గారికి, బోయపాటి గారికి కూడా నేను ఆ రోజు ఫోన్ చేయలేదు మొదటి రోజు. ఐ వాంట్ స్టడీ టోటల్ సినిమా. ఫ్రైడే సెకండ్ షోస్ ఎవ్రీవేర్ ఉధృతం అన్న తర్వాత నేను అందరికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్క కుటుంబంలోకి, ఇందాకనే సూపర్ హీరో అన్నాగా, ఫ్యామిలీస్, ఆడియన్స్, లేడీస్, పిల్లలు థియేటర్కి వచ్చినప్పుడు ఈ సినిమా అద్భుతం జరుగుద్ది అని నేను సురేంద్ర గారికి, మా శ్రీధర్కి, వీళ్ళందరికీ చూడగానే చెప్పడం జరిగింది. సో ఆ అద్భుతం జరుగుతున్నందుకు వెరీ హ్యాపీ. ఈరోజు నిన్న సాటర్డే, ఈరోజు ఫ్రైడే, తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు మూడో రోజుకే 70% మేము పే చేసిన దాంట్లో 70% రెవెన్యూ రికవర్ చేసి ఈరోజు ఇంత అంటే బాలకృష్ణ గారి ఆల్మోస్ట్ ఈ మధ్య అన్ని సినిమాలు మేమే రిలీజ్ చేస్తున్నాం. అఖండ కూడా మేమే చేసాం, బోయపాటి గారి సినిమాలన్నీ మేమే చేసాం. సో ఒక సినిమాకి ఒక ఇలాంటి ఆరా వచ్చినప్పుడు, ఆ సినిమా ప్రతి థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నప్పుడు, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా నాకు చాలా 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 ఆనందంతో కూడిన మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ ఓల్డ్ టీమ్, ఆల్ టెక్నీషియన్, రామ్ లక్ష్మణ్ గారు. మీరు ప్రతి ఒక్క ఫైట్లో ఒక అద్భుతమైన ఎమోషన్, సీను కంపల్సరీ ఎమోషన్ పట్టుకుంటాడు. ఇంటర్వెల్ చాట్లో వాళ్ళని లేపి హారతి ఇచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఊగిపోయింది. అంటే ఇందాక నేను అన్నాను కదా, బోయపాటి గారు, బాలకృష్ణ గారు వాళ్ళిద్దరికి ఏంటంటే సినిమాలో ఆ ఎపిసోడ్ ఎలా ప్రేక్షకుల్ని ఉర్రూతలూపించాలని చూస్తారు, కానీ నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్. రాజేంద్ర గారు ఒకసారి అన్నారు, మేము ఇలా మాట్లాడుతున్నప్పుడు, ప్రతి ఒక్క సినిమాలో లాజిక్లు చూస్తే అక్కడ మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు, మ్యాజిక్ వర్కౌట్ అయినప్పుడు లాజిక్తో సంబంధం లేదండి. అదే ఈ సినిమా. ఈ సినిమాకి లాజిక్ సక్కర్లా, ఓన్లీ దైవత్వం. ఇవాళ భారతదేశంలో అక్కడ విలన్తో చెప్పిస్తాడు బోయపాటి గారు ఆ సీన్లో. ఫస్ట్ వాళ్ళ విలన్స్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు భారతదేశంలో ఉన్న మూలాల్లో బిడ్డ పుట్టినప్పుడు పేగులది కట్ చేస్తే దేవుడితోనే లింకేస్తారు, చనిపోయిన తర్వాత కూడా మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాడని చెప్తారు. ఎంత అద్భుతం! ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఊర్లో, మన దేశం మొత్తం అదే చేస్తాం. సో ప్రతి ఒక్కరికి మన దేవుడు, మన భారతదేశం అంటే అంత అద్భుతమైన కనెక్షన్. ఇందాక గంగాధర్ గారు చెప్పినట్టు ఇది నెక్స్ట్ జనరేషన్కి ఈ సినిమా ఒక గీత అనొచ్చు, ఒక బైబిల్ అనొచ్చు, ఒక పురాణం అనొచ్చు. మన ఇండియాకి ప్రతి ఒక్క ఇంట్లో ఈ దేవుడి గురించి సంబంధించిన అద్భుతంగా కనెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సీని గారు, థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ ఓల్డ్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాను మేము రిలీజ్ చేసినందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ అమేజింగ్. అండ్ మీ ఎక్స్పీరియన్స్. ఇదే నాదం సినిమా థియేటర్. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను, ఇది సక్సెస్ షాట్, ఇది తాండవం షాట్ మాత్రం చెప్తా. మనకు సినిమా చూసినంత వరకు మీరు అందరూ ఇది సినిమా అనేది, ఇవన్నీ భావన అనేది అన్ని చెప్పిళ్ళు. బాలేబాబు గారి గురించి ఒక్క విషయం చెప్తాను. బాలేబాబు గారికి నటనలో మన ఇండస్ట్రీలో పోటీ లేదని మనందరికీ తెలుసు, కానీ బాలేబాబు గారే నటనలో పోటీపడి నటించిండు. అతనే నటించడానికి పోటీపడి నటించింది అఖండవం. ఎందుకంటే అఖండ తాండవంలో నటిస్తే జరగదు, అణువు తను ఫీల్ అవుతే, అణువు భక్తితో మునిగి తేలితే తప్ప ఆ అఖండ క్యారెక్టర్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఒక్కొక్క నటన అతను చేసిన చలిలో కావచ్చు. చలి ఏంటిది నేనే అమ్మా, నేను చేసేది నటన. ఒకటే చెప్తున్నా, తెలుగు మన టాలీవుడ్ లో నందమూరి రాముడు, మనకు నందమూరి తారక రాముడు ఎలా అయితే బాధ్యతగా మనకు సినిమాలు అందించాడో, తన తనయుడిగా సినిమాలు, అది సాంఘికమైన, అది ఏ పాత్రలైనా చేస్తూ ఈ రోజు అఖండ తాండవం ద్వారా అతనికి కావలసిన
అతనికి కావలసిన స్థానంలో కూర్చొని మన చేత గౌరవింపబడుతున్నాడు. అది నందమూరి తారక రాముడు తనయుడిగా బాలకృష్ణ గారికి ఇది చెందింది, అర్హత కలిగింది, ఈ రోజు తెలిసింది. అందుకే మనం ఫీల్ అవుతున్నాం. ఇక ఒకటే చెప్తా, ఇది సక్సెస్ షాట్. అమ్మా తెలంగాణ ఆడబిడ్డలారా, అక్క చెల్లెలారా, తమ్ముళ్ళారా, మన సర్పంచ్ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. ఇక మీరు కదిలి సినిమా థియేటర్లో పోతే, ఈ సినిమాని గెలిపిస్తే మనందరం కూడా సినిమా కాదమ్మా ఇది మన పిల్లలకు, మన ఆడబిడ్డలకు, మన తల్లిదండ్రులకు అందరితో పాటు చూసే ఒక బాధ్యతతో కూడినటువంటి సినిమా. మనకు బాలయ్య బాబు గారు, బోయపాటి గారు, తమన్ గారు ముగ్గురు కలిసి మనల్ని అందరికీ ఏం చెప్పాలో ఏది చెప్పాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తాం, ఇది కాకపోతే ఇంకేది చెప్తాం అని ఒక భావనతోటి మనకు అందించినటువంటి చిత్రాన్ని మనమే చూడాలి, మనమే విజయవంతం చేయాలి. ఆడబిడ్డలకు, అక్క చెల్లెలకు, ప్రేక్షక దేవులందరికీ నేను విన్నవించుకునేది మాత్రం ఇది ఒకటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఫన్ మీడియా మిత్రులకి, సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ, అలాగే ఈరోజు ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకువెళ్ళిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను, శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. యాక్చువల్లీ కూడా ఇంత విజయం సాధించిన తరువాత స్టేజ్ ఎక్కి మేమేం సాధించామో నేనే ఏదో చెప్పాలి అని అంటే ఏదో ఉంది. ఎందుకంటే పెద్దవారు, గౌరవనీయులు అందరూ మాట్లాడారు. సినిమా ఎంత విజయం సాధించింది, ఏ స్థాయిలో ఉంది, ఏంటి అనేది దిల్ రాజు గారితో సహా చెప్పాను. సో దీని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. బాలయ్య గారితో మాట్లాడిస్తాం. అలాగే ముందుగా ఈ సినిమాకి వెన్నుగా నిలబడే దిల్ రాజు గారికి, అలాగే మ్యాంగో రామ్ గారికి, శ్రీధర్ గారికి, డాక్టర్ సురేంద్ర గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఇంకొక విషయం అండి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ ఏం చేశారు, ఏం మ్యాజిక్ చేశారు, ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూసేశారు. ఈ సక్సెస్ సందర్భంగా నేను ఇంత విజయం సాధించినప్పుడు వాళ్ళందరి గురించి మాట్లాడాలి, కానీ తమన్ గారు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడేశారు. సో ఇందులో ఒక్కటే మిస్ అయింది ఏంటంటే నా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి మరీ చేశారు. అంటే నా ప్రతిదీ ముందు ఇక్కడ దాకా మ్యూజిక్ దాకా రావాలి అని అంటే దాని ముందు పడే ఒక ఇది ఉంటుంది. దానికి ప్రతిదీ నా వెనకడి ఏది చెప్పినా సరే ముందుకు వెళ్ళిపోయి మొత్తం చేసుకొచ్చేది వారు. తర్వాత ఎమోషన్తో పాటు నేను యాక్షన్ ఎక్కువ పట్టుకుంటాను. కథ రీత్యా అయినా సరే, ఏ రీత్యా అయినా సరే నేను పట్టుకున్నప్పుడు దానికి యాక్షన్ నాకు ఉంటుంది. దానికి నాకు బ్యాక్ బోన్లో నిలబడాల్సిన వాళ్ళు మా మాస్టర్స్, రామలక్ష్మణ మాస్టర్ గారు ప్లస్ వాళ్ళ అబ్బాయి రాహుల్, అలాగే ఒక మంచి ఫైట్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ చేసిన రవివర్మ గారు. వీళ్ళందరూ కూడా ఏ పరిస్థితుల్లో పనిచేశారంటే అసలు చెప్పలేము. ఒక ప్లేస్కి వెళ్తేనేమో బాడీ అంతా వంకరపోద్ది, -12 కట్ చేస్తే మళ్ళీ గంగమ్మ తల్లి మీద చేసేటప్పుడు +48, ఓన్లీ 2 days గ్యాప్లోనే వచ్చి చేసాం. అది ఇంత దీనిలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏంటి అని అడగల. సినిమా బోయపాటి గారు ఉన్నారు అక్కడ, మనకు ఆ సినిమా ఉంది, మన సినిమాని గెలిపించుకోవాలి అంతే అని ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వెనకాల నిలబడ్డ ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా ఆర్టిస్టులు కూడా. ముఖ్యంగా ఈ సినిమాని ఒక ప్లాట్ఫామ్ మీద తీసామండి. ఈ సినిమాని ఇందాక మామూలుగా కొంతమంది మీడియా సోదరులు కూడా చూసినప్పుడు చాలా బాగుందండి, ఇంకా ఏం కావాలి దీనికి అని అడిగారు. సార్ మాకు డబ్బు వద్దండి, డబ్బు గురించి మేము ఇది తాపత్రయపడలేదు. కలెక్షన్స్ ఇటు వస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, బాగా వెళుతుంది, అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఇంత మంచి సినిమా అంటే ఈ తరానికి దేశం గురించి, ఈ తరానికి ధర్మం గురించి, ఈ తరానికి దైవం గురించి ఇంత గొప్పగా ఒక మంచి కమర్షియల్ ప్లాట్ఫామ్ మీద చెప్పినప్పుడు ఇది జనంలోకి వెళ్ళాలి, ఇది జనంలోకి తీసుకెళ్ళండి సార్, చాలు వాళ్ళు ఆదరిస్తే చాలు అని చెప్పాను. సో ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారతదేశం అంటేనే, భారతదేశం ప్రపంచంలోనే ధర్మ గ్రంథాలయం.
భారతదేశము ధర్మానికి తల్లివేరు లాంటిది. ఆ వేరుగా పాకి ప్రపంచానికి మొత్తం రూపు చూపిస్తుంది. దాన్ని నమ్మిన దేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి, నమ్మని దేశాలన్నీ ఇంకోలా అయిపోయినాయి. అలాగే ఈ సినిమాలో నేను ఒక డైలాగ్ చెప్పానండి. శివుడు శాశ్వతం. ఒక డైలాగ్ మాట్లాడుతూ భగవంతుడు శాశ్వతం, మనం ఓన్లీ కర్తలం, మనం చెప్పింది మాత్రమే చేస్తాం. అంటే ఒక మనిషి అనుకుంటే గెలవచ్చు, ఓడవచ్చు, ఏది 2 ఆప్షన్ ఉంటాయి. కానీ దేవుడు అనుకుంటే మాత్రం గెలిపే ఉంటుంది, ఇక దానికి తిరిగే ఉండదు. ఆ గెలిపే ఈ సినిమా. అలా దేవుడు వెనకాల నిలబెట్టి గెలిపించిన సినిమాయే ఈ సినిమా. అలాంటి సినిమా మీ ముందుకు తీసుకొచ్చేది అంటే దేవుడు సంకల్పం. అది ఆ సంకల్పం అద్భుతంగా మీరు ఆదరించారు. దానికి ఎవరు అడ్డం వచ్చినా సరే, ఒకవేళ తన చిన్న అడ్డంకులు వచ్చినా సరే మనం ఆ దేవుడే చూసుకుంటాడు. అది ఆయన బాధ్యత. సో మా ధర్మం ఏంటంటే మీ ముందుకు తీసుకురావడం, మనకి తీసుకొచ్చాం, అద్భుతమైన విజయం సాధించాం. ఈ విజయానికి కారకులైన ప్రేక్షకులందరికీ అగైన్ మళ్ళీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సక్సెస్ మీట్ని సక్సెస్ చేయడానికి, ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి పెద్దవారు అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, బాబు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం ఇంత స్థాయిలో, ఇంత హైలో మనం చేయగలిగాము అని అంటే కారణం ఓన్లీ మీ సపోర్టే. మీ సపోర్ట్ లేదు నేను ఇది అసలు చేయలేము. ఇంత పెద్ద సినిమా ఇంత త్వరగా చేయలేము బాబు. చేశాము అని అంటే మీ సపోర్టు, వెనకాలండి దేవుడు నడిపించిన సపోర్ట్, దేవుడిచ్చిన సపోర్ట్ లేకపోతే ఇది అసలు చేయలేము. నిజంగానే రామలక్ష్మణ మాస్టర్ గారు అన్నట్టు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేసామా అంటే అలాంటి పరిస్థితుల్లో పనిచేసాం. వెనకాల దేవుడే, ఆ శివుడే ఉండి మమ్మల్ని నడిపించాడు. కాబట్టి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం. ఇలాంటి మంచి సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఇంకా కుటుంబంతో సహా ఆదరించి ఇంకా మంచి ప్లాట్ఫామ్ మీద కూర్చోబెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సినిమా అబ్రాడ్లో రిలీజ్ అయింది. కానీ పరిస్థితులు ఏంటంటే ఫస్ట్ ఒక డేట్లో రిలీజ్ అవ్వాల్సింది అనుకోకుండా ఇంకొక డేట్కి రావడం వల్ల అక్కడ థియేటర్స్ తగ్గినాయి. సో థియేటర్స్ తగ్గినాయి, కానీ థియేటర్స్ అద్భుతంగా ఫుల్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్నగా పెంచుకుంటూ వెళుతూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు అక్కడ అబ్రాడ్లో ఉన్న ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని వారి పిల్లలతో సహా అందరికీ చూపించి ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఉన్నది ఏంటంటే గొప్ప ఇది ఏంటంటే, సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఇది 3D కూడా చేశాం. 3D కూడా చేయడం జరిగింది. అది ఈరోజు ప్రసాద్ మల్టీప్లెక్స్లో, ఐమాక్స్, PCXలో అద్భుతమైన ఇది జరుగుతుంది. ఈరోజు 4 షోస్ కూడా ఫుల్స్. సో 3D ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఒక్కసారి ఈ సినిమా చూస్తే మళ్ళీ 3Dకే వెళ్ళే అంత అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఆ 3D కూడా మీరు 3Dలో చూడండి. అభిమానులు అందరూ 3Dలో చూడండి. మీకు అసలు మీరు కొత్త లోకాన్ని చూస్తారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. తమన్ గారు, మన జర్నీ ఎప్పుడు ఇలాగే ఉండాలి. డెఫినెట్ ఇందాక మీరు చెప్తూ ఇండస్ట్రీ మొత్తం కలిసి ఉండాలి అన్నారు. నిజం. ఇది ఫస్ట్ నుంచి బాలయ్య గారు, మేము ఫస్ట్ నుంచి ప్రతి వేదిక మీద చెప్పేది అదే. మేము గెలవడం కాదు, మన సినిమా గెలవాలి. మన ముందు రిలీజ్ అయిన సినిమా గెలవాలి, మన తర్వాత రిలీజ్ అయిన సినిమా గెలవాలి. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, తీసుకున్న వాళ్ళు బాగుండాలి, చూసేవాళ్ళు బాగుండాలి అనే ఒక సదుద్దేశంతోనే ప్రతిసారి మేము ఆ ఉద్దేశంతోనే వెళుతున్నాము. కాకపోతే మీరు అన్నట్లు ఏదో సంథింగ్ జరుగుతుంది, అలా కాకుండా అందరూ ఒక వేదిక మీదకి వద్దాము. తెలుగు పరిశ్రమ అంటే ఒక కుటుంబం లాంటిది. ఆ కుటుంబాన్ని మనం బయట వాళ్ళు చూసి మనల్ని చూసి ఇబ్బంది పడేంతలా మాత్రం మనం చేసుకోవద్దు. తప్పకుండా మనం నిలబెట్టుకోవాలి బ్రదర్. మనందరం ఒకే పాత్రలో ఉంటాం, 4 కిలోమీటర్ల రేషియోలో ఉన్నాం. ఎటు చూసినా సరే బుద్ధులు లెగిస్తే ముఖముఖాలు చూసుకోవాలి. మనందరం బాగుంటేనే ఏదైనా సరే ఈ దేశంలో మనం ఇలా నిలబడగలం. ఎందుకంటే నిజంగానే ఈరోజు దేశంలోనే ఒక పెద్ద పరిశ్రమ ఏదంటే తెలుగు పరిశ్రమ. ఆ స్థాయికి వెళ్ళి ఉన్నాం. దాన్ని అదే స్థాయిలో నిలబెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఉన్న అందరూ మన వాళ్ళే, మన కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ ఈ వేదిక నుంచి విన్నవించుకుంటూ, ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. నా శిరస్సుకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బోయపరిచింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అబ్బాయి కూడా
మూడేళ్ళకి ఒక అఖండ చేస్తే ఇలాంటి సినిమా చేస్తే శివుడు అంటే బాడీలో ఒక ఎనర్జీ ఒక జస్ట్ మా టీం అంతా ఒక ప్యూరిఫై అవుతారు జనరల్గా ఈ టాక్సిక్ వరల్డ్లో నుంచి ఒక ప్యూరిఫికేషన్. అంటే ఆ సినిమా ఉండేంత వరకు ఒక ధైర్యం ఉండేది స్టూడియోలో, ఒక శివుడు ఉన్నాడు చూసుకుంటాడు, ఎన్ని అడ్డంకులు వచ్చినా చూసుకుంటాడు అని. చాలా అంటే అఖండ ఒక జర్నీ, అంటే ఒక నేను చెప్తాను ఎవ్రీ బాలయ్య గారి సినిమా ఎవ్రీ సినిమా ఒక 10th ఎగ్జామ్ లాగా కూర్చొని చదువుతూనే ఉంటాం. ఎలా ఎలా కొత్తగా చేయాలి, ఎలా ఎలా వాళ్ళ ఫ్యాన్స్ని ఎలా మనం బాధ్యతగా చూసుకుని ఎలా హౌ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ మ్యూజిక్ అనేది. శివుడు వచ్చినప్పుడు అది సంథింగ్ డిఫరెంట్. అది తాండవం అనే పేరు కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా రిథమిక్గా ఎలా మోస్ట్ పర్క్యూషన్స్ అన్ని యూజ్ చేసి ఎలా కొత్తగా దీన్ని ప్రజెంట్ చేయాలనుకున్నాం. సినిమాకి మేజర్ స్ట్రెంగ్త్ ఈ సినిమాకి మా లిరిసిస్ట్ వాళ్ళందరూ, బికాస్ ఫస్ట్ అఖండాలోనే చాలా చేసేసాం, ఇంకేం చేస్తాం ఈ అఖండాకి అనుకున్నాం. బట్ కళ్యాణ్ చక్రవర్తి గారు, నాగగురునాథ శర్మ గారు, కాశల శ్యామ్ గారు వీళ్ళందరూ నిజంగా చాలా చాలా కష్టపడి ఒక్కొక్క సీన్కి పాటకి రాయడం వేరే, పాటలకి రాయడం వేరే, సీన్ చూస్తూ ఆ సీన్కి రాయడం చాలా చాలా ఇదనమాట. ఇట్స్ వెరీ టఫ్. అది మా టీంలో ఒక అమ్మాయి అద్వితీయ ప్రజెంట్ వేయలేదానికి, తనకి ఎక్కడి నుంచి అంత ఐడియాస్ వస్తుంది నాకు తెలియదు, అంత అద్భుతంగా లిరిక్స్ రాస్తుంది. సో తను, కళ్యాణ్ చక్రవర్తి గారు, నాగూర్నాథ శర్మ గారు అండ్ శ్రీకృష్ణ, వీళ్ళు నలుగురు మెయిన్ పిల్లర్స్ ఆఫ్ గెటింగ్ దిస్ రైట్ లిరిక్స్ టు దిస్ సినిమా. అంటే ఏ సీన్కిను మీరు సినిమా చూస్తే హనుమంతుడు శివుడు కలిపిన మంత్రాలు వెరీ రేర్, మనకు దొరకదు. అది చాలా దాన్ని క్రియేట్ చేశారు, దాన్ని లేనిది తెచ్చారు. ఒక అలాంటి మంత్రాలని కమర్షియల్ మ్యూజిక్లో ఫార్మాట్లో నేను ఇచ్చిన మీటర్లో రాయడం చాలా కష్టం. కొన్ని వర్డ్స్ లాంగ్గా ఉంటాయి, బట్ అది వాళ్ళు పదాలని కరెక్ట్గా కలిపి సేమ్ టైం ఎక్కడ అది రాంగ్గా రాకుండా అది ఎంతో బ్యూటిఫై చేశారు, ఎంతో దాన్ని ప్యూరిటీగా దాన్ని చూపించారు. సో థ్యాంక్స్ టు మై ఆల్ లిరిక్ రైటర్స్. నిజంగా వాళ్ళు నిజంగా చాలా అంటే లాస్ట్ నేను ఒక 77 days జరిగింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఈ 77 daysలో నాతో 24/7 వీళ్ళు నాతో ఉన్నారు. పిలిచినప్పుడల్లా ఇంక అంబులెన్స్ లాగా వచ్చేసారు, సార్ రండి రీల్ వచ్చింది, నెక్స్ట్ రీల్కి వెళ్తున్నాం, ఇప్పుడే ఇంటర్వెల్ అయింది, ఇంటర్వెల్ చేయడానికి ఒక 11 days పెట్టాను. అంటే ఇంకా దేవుడు వచ్చినట్టు చేయాలంటే ఎలా చేయాలి? సో అది ఇట్స్ వెరీ టఫ్, దాన్ని ఊహించుకోవడమే చాలా టఫ్. 2 స్పీకర్కి ఓకే, థియేటర్లో మొత్తం ఒక 120 స్పీకర్స్ ఉంటుంది, ఆ స్పీకర్స్ కంటే కరెక్ట్గా వాల్యూమ్ కరెక్ట్గా పంపించి కరెక్ట్గా చేయడం అనేది చాలా 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 కష్టం. సో అఖండ వాస్ సంథింగ్ ఫినామినలీ వాస్ వెరీ టఫ్ టు మేక్ మ్యూజిక్. అండ్ 9 పాటలు చేయడం, సో దాంట్లో జాజికాయ లాంటి ఒక కమర్షియల్ సాంగ్ చేయడం, అఖండ తాండవం అనే పాటలో కైలాష్కర్ గారు అండ్ శంకర్ మాధవన్ గారు పాడడం, సర్వేపల్లి సిస్టర్స్ గారు, సో వాళ్ళు రావడం, వాళ్ళు ఆన్ బోర్డ్ రావడం, దాని తర్వాత సౌందర్య ఐశ్వర్య సిస్టర్స్ వాళ్ళు రావడం, శ్రేయా ఘోషల్ గారు పాడడం, బ్రిజేష్ వాళ్ళు పాడడం. సో వీళ్ళందరూ, దాని తర్వాత కనకవ గారు, ఆవిడ గొంతులు ఎంత ఆత్మ ఉంటుందంటే, ఆవిడ ఒక అమ్మ గొంతుల నుంచి పాడేటప్పుడు శివ శివ అని పాడినప్పుడు అసలు మాకు నిజంగా గుండె జల్లు మనది అనమాట. సో ఇన్ని మంది సింగర్స్ వీళ్ళందరూ లేకపోతే ఈరోజు ఇంత పేరు నేమత్రం ఏం తీసుకుని ఏం చేసుకుంటారు. సో వీళ్ళందరూ కారణాలు ఈ సినిమాకి, వాళ్ళందరూ లేకపోతే నేనేం లేదు. సో వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. అది నా ఇంజనీర్ బాంబేలో షాదాబ్, వాడు పాపం అంత టైం కేటాయించి ఈ సినిమాకి మిక్సింగ్ కానీ 9 పాటలు కరెక్ట్గా ఆడియో లాంచ్, జూక్ బాక్స్కి కరెక్ట్గా వచ్చేటట్టు వీళ్ళందరూ ఎంతో కష్టపడి, మా డిటిఎస్ ఇంజనీర్లు నిజంగా అంటే వాళ్ళకి నిజంగా ఈ శివుడు సినిమా చేస్తున్నప్పుడు మాత్రం ఒక ఏదో చూస్తాను నేను, అసలు నిద్రే రాదు, టైర్డ్ అవ్వము. అదేంటో అది ఒక ఎనర్జీలో ఉంటుంది, ఒక డమరుకు వింటేనే జమ్మని లేచేస్తాం, ఒక 2-3 బ్లాక్ కాఫీ కొట్టినట్టు ఉంటుంది. అసలు మీద నాకు అసలు ఫ్రెష్గానే ఉంటాను, ఎప్పుడు స్టూడియోకి అలర్ట్గా ఉంటాం అనమాట. అదేంటో అది అంటే శివుడు పవర్ అంటే మేక్ మీ డ్రైవ్. అది నేను చెప్పాను అంటే మేము అన్ని గుడికి వెళ్ళి ప్రే చేసుకొచ్చాం, కాళహస్తి వెళ్ళాము, తిరువణామలై వెళ్ళాము, దాని తర్వాత శ్రీశైలం వెళ్ళాము. సో జస్ట్ వి వెల్ ప్రేడ్ ఈ సినిమాని మమ్మల్ని గట్టెక్కించు శివ
అంటే దేవుడికి ఇంకా సినిమా చేసినప్పుడు ఎలా ఉంటుంది, సో అలా అనమాట. సో ఆల్ క్రెడిట్ గోస్ టు గాడ్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మమ్మల్ని అందరినీ ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ మాకు ఒక సీట్ బెల్ట్ వేసి నువ్వు ఎంతైనా డ్రైవ్ చేయి, జాగ్రత్తగా నేను తీసుకెళ్ళి డెస్టినేషన్లో చేర్పిస్తానని చెప్పి. సో ఇట్ వాస్ సచ్ అ గ్రేట్ మూమెంట్. అండ్ గంగాధర్ గారు ఆయన పాడిన చిన్న వెరీ స్మాల్ మూమెంట్, ఆయన మణిశర్మ గారి షోస్లో నాకు పరిచయం అనమాట. ఆయన పాడే పాటలు అసలు వైబ్రెంట్ అవుతుంది, మా డ్రమ్సే బయట వినిపించదు. సో ఆయన కంఠం అనేది చాలా స్ట్రాంగ్. సో ఆయన ఈ సినిమాలో భగవద్గీత 8 లైన్స్ పాడడం అనేది వీ ఫీల్ వెరీ ప్రౌడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే అసలు ఇలా మీరు పాడాలి అన్న వెంటనే ఆ సినిమా చూస్తూ దాన్ని సింక్రనైజ్డ్గా పాడడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ గంట సేపు 2 గంటల సేపులో పాడేశారు. బట్ 4 గంటలు 5 గంటలు మాట్లాడుకున్నాం. ఎంతో మాకు చాలా పరిచయం ఉంది చాలా రోజుల తర్వాత ఈ రోజు కలుస్తున్నామని. ఐఎమ్ సో హ్యాపీ సార్. మీరు స్టూడియోకి వచ్చిన వల్ల స్టూడియోకి ఒక బాగా మంచి వెలుగు వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంతోష్ కెమెరామ్యాన్, అంటే బోయపాటి గారు డ్రీమ్స్ బిగ్, అది డ్రీమ్ బిగ్ చేస్తారంటే ఆయనకి బాలయ్య గారికి అంటే జనరల్లీ హీరోయిన్కి మనం కెమిస్ట్రీ చూస్తాం. ఒక ఫస్ట్ టైం ఒక డైరెక్టర్కి ఒక హీరోకి ఒక కెమిస్ట్రీ ఉంటుంది, అది వాళ్ళు ఫిజిక్స్ రూపంలో బయట చెప్తారు. అది వాళ్ళ కెమిస్ట్రీ అంటే అలా చూస్తుంటే కిక్ వస్తుంది అనమాట. అసలు అది వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా చూస్తుంటే ఆహా ఇది కదా అంటే పంచువేషన్స్ కొట్టడం కానీ కరెక్ట్గా పంచువేషన్స్ కానీ కరెక్ట్గా ఉంటాయన్నమాట. సో ఎక్కడో బోయపాటి గారికి నాకు ఆ సింక్ కరెక్ట్గా ఇలా కరెక్ట్గా ఒక గ్రాఫ్ వేసుకుంటాం. సో దానికి తగినట్టు పనిచేస్తాం. నేను షూటింగ్కి వెళ్ళాను, జార్జియా వెళ్ళాను. -14, -15 degreesలో హోల్ టీం పనిచేశారు, చాలా కష్టపడి పనిచేశారు. నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్, హోల్ క్రూ. వాళ్ళు సంతోష్ కెమెరామ్యాన్ టీము, మాస్టర్ టీమ్, అందరూ ఎవ్రీబడి, ప్రొడక్షన్ టీమ్, ఎవ్రీవన్. సో ఇది చాలా అంత ఆషిమాషిగా అయిపోయిన సినిమా కాదు. బోయపాటి గారు చెప్తారు 70 రోజుల్లో ఫినిష్ చేసిన షూటింగ్, అలా అంటున్నారు తప్ప 8 monthsలో అయిపోయింది అంటున్నారు తప్ప లేదు. ఇది శివుడు ఆజ్ఞ లేకుండా ఏం జరగదు. అంటే ఇది మేనిఫెస్టెడ్ సో మచ్, ఇంత స్ట్రాంగ్గా ఈ సినిమాని జనాలు తీసుకెళ్ళి చూపించాలి అని వెంటనే సో ఇట్ కేమ్, ఆల్ పవర్స్ కేమ్ ఫ్రమ్ ది హెవెన్ అండ్ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ దెమ్. మీ అందరికీ తెలుసు December 5th రావాల్సిన సినిమా 12th వచ్చింది. సో వాళ్ళు అనుకుంటే ముందరే కేసు వేయించి ఎప్పుడో ఆపొందొచ్చు, బట్ కరెక్ట్గా లాస్ట్ మినిట్లో వచ్చి ఆపుతారు. సో దీని గురించి మీకు తెలుస్తుంది ఎంత యూనిటీ లేకుండా ఉంది వరల్డ్ అనేది. సో అది వీ హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ రైట్. అది చాలా మనం అని గుట్టుగా ఎవరు ఇంత స్ట్రాంగ్గా లేరు. అందరూ ఎవ్రీబడి ఈస్ లైక్ మనదే, మనమే, నాదే, నేనే అని ఉంటున్నారు. అది కాదు, ఇది మనం అని వచ్చినప్పుడే అన్నీ కలుస్తాయి, అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫామ్. మనం ఇది మనది అన్నప్పుడే ఇట్ విల్ హ్యావ్ దట్ షైన్. అందరూ పెరుగుతారు దాంట్లో, మనం అందరం పెరుగుతాం తప్ప, మనం అని చెప్పేటప్పుడు మనం పెరుగుతాం తప్ప మనం ఎప్పుడు తగ్గిపోం. సో అది చాలా ఇంపార్టెంట్. అందరూ ఛానల్ దొరికితే వెళ్ళి సలహాలు ఇస్తున్నారు తప్ప ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చి మాట్లాడితే ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇంకా బలం వచ్చేది, చాలా బలం వచ్చేది. ఎందుకంటే ఎవరిని అడిగినా గోపి, రాము, కోటి గారు అంటే అందరూ చాలా మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళండి. అప్పుడు ఎందుకు వాళ్ళ గురించి బయట తప్పుగా మాట్లాడారు? వచ్చి ఆఫీస్కి రండి, కూర్చొని మాట్లాడి క్లోజ్ చేయండి. ఛానల్ మైక్ దొరికితే ఎక్కి మాట్లాడడం తప్పు కదా. అందరూ ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతాం అనేది చూడాలి. సో ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు. మీరు అందరూ కలిసి ఉండే సమయం వచ్చింది. ఈ పార్టీ మీరు అందరూ చాలా గట్టిగా కూర్చుని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అందరూ కష్టపడి అందరూ కలుస్తూనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఏదో ఒక ఇంటి 4 గోడల మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్గా వెళ్తాం. మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా గొప్ప ఇండస్ట్రీ. మనకుండే ఫ్యాన్స్ పవర్ ఏ వరల్డ్లో లేదు. మనకుండే ఫ్యాన్స్ పవర్, మనకుండే హీరోలు ఇంతమంది ఎక్కడ ఏ లాంగ్వేజ్లోనూ లేదు. బయట అంతా చాలా ఈర్ష. టాలీవుడ్, తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష, చాలా పెద్ద దృష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి. యాక్చువల్గా బయట తెరిస్తే అసలు యూట్యూబ్ తెరిస్తే ఒకరిని తిట్టుకోవడం, ఇంకొకరు తిట్టుకోవడం, చాలా నెగిటివిటీ అయిపోయింది. అది కాకుండా మనందరం కలిసి ఒక నిజంగా అందరం ఒక యూనిటీగా ఎవ్రీ సినిమా నా సినిమాని, ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా నేను నన్ను ట్వీట్ ఏమంటే చేస్తాను. నా సినిమాని, నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చెప్పితే ఎవరు సపోర్ట్ చేస్తాను? ఇది మనది అనే టైం వచ్చేసింది. అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుని ఒక యూనిటీగా వెళ్ళాల్సిన టైం వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీవన్, ఎవరైనా ఎవరికైనా దెబ్బ తగిలితే వెళ్ళి బ్యాండ్ ఎడేయండి, దానికి వెళ్ళి బ్యాండ్లా వాయించకండి బయటికి. ఇది చాలా తప్పు. మీరు ఆలోచించేదే తప్పు. ఇక్కడ ఈ సినిమాకి ఏం బిజినెస్ జరుగుతుందని వరల్డ్ వైడ్ ఎందుకు తెలియాలి?
అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న సినిమా, వాళ్ళు గెలవాలని మేము అందరం అనుకునే సినిమా ఎవడు ఆపుతాడు సినిమాని? లాస్ట్ మినిట్లో ఎందుకు ఆపాలి సినిమాని? ప్రొడ్యూసర్ ఆపుతాడా? నా సినిమా 5వ తారీఖు రిలీజ్ అంటే 4వ తారీఖు సాయంత్రం 7 ట్వీట్ చేయాల్సిన కర్మ వాళ్ళకేంటి? వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు ఆఫీసులో కూర్చుని. వాళ్ళు ఎవరిని ఆలోచించారా? వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకంటూ ఒక మనుషులు ఉన్నారు, వాళ్ళ నమ్మి పిల్లలు ఉన్నారు. ఎవరైనా ఆలోచించారా? ఏం ఆలోచించింది? జస్ట్ అలా చేసడం అంతే, మాట్లాడడం తప్పుగా. ఎవరు చేస్తారు తప్పు? ఎవడు తప్పు చేయడు. భయం, అందరికీ భయం ఉంటుంది. సో మీరందరూ ఒకసారి ఆలోచించి చేయండి ఏ విషయమైనా సరే. అది చాలా ఇంపార్టెంట్. ఊరికే జరగదు కొన్ని విషయాలు. బట్ ఏమున్నా ఇది ఎప్పుడు వచ్చినా మేమైతే ధైర్యంగా ఉన్నాం. ఎప్పుడు వచ్చినా ఈ సినిమా బాక్సులు బదులవుతాయి, స్పీకర్లు పెళ్తాయి, కాలుతాయి, మాకు తెలుసు. సో మేము ధైర్యంగానే ఉన్నాం. బికాస్ మనం దేవుడిని నమ్ముకుని వెళ్ళాం. సో ఒకరోజు దర్శనం జరుగుతుంది, లేకపోతే 1 వీక్ తర్వాత జరుగుతుంది. ఈ 1 వీక్ తర్వాత మీకు అందరికి దొరికింది. ఈరోజు మీరందరూ చాలా దీన్ని పెద్దగా చాలా దీన్ని మీరు రెస్పెక్ట్ చేసి ఈ సినిమాని అందరూ ఈరోజు ఫ్యామిలీస్ అందరూ వెళ్తూ థియేటర్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది బికాస్ ఒకరు కష్టం కాదు. దీంట్లో ఒక సినిమా జరగాలంటే ఒక మినిమం 2000 మంది పనిచేస్తే కానీ ఒక సినిమా రిలీజ్ అవ్వదు. అది ల్యాబ్ నుంచి ఎవరో ఎంతో కష్టపడితే కానీ ఒక సినిమా రిలీజ్ అవ్వదు. ఇది ఒక మనిషిది కాదు, అందరూ ఇంత టెక్నీషియన్స్. నాతోనే 600 మంది పనిచేశారు ఈ సినిమాకి. 600 మంది ఓన్లీ మ్యూజిక్ డిపార్ట్మెంటే పనిచేసింది. సో ఇంకా కెమెరామెన్ డిపార్ట్మెంట్, ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్, ఇంకా మేకప్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉంటారు? అందరికీ పాపం అందరూ సంపాదించారు కదా. అందరూ ఎవ్రీబడి మేడ్ మనీ, ఎవ్రీబడి వాంట్స్ టు, వాళ్ళ సర్వైవింగ్ ఇదే కదా. సో అందరు కలిసి చేస్తేనే కదా సినిమా. సో మనం అనే టైం వచ్చేసింది. మీరందరూ మన ఇండస్ట్రీ పైన మళ్ళీ చెప్తున్నాను. నేను బయట అన్ని ఇండస్ట్రీలు తిరుగుతాను తప్ప అందరికీ తెలుగు ఇండస్ట్రీ అంటే వాళ్ళకి హాలీవుడ్ లెవెల్లో చూస్తున్నారు మన ఇండియాలో. సో మనందరం కలిసి ఇంకా గుర్తు చప్పుడు బయట ఎక్కువ ప్రాబ్లం అవుతే వెళ్ళి అడ్రస్ చేసి మనంగా ఈ సినిమాని మన సినిమాని మనం కాపాడుకునే టైం వచ్చేసింది. సో రేపు జనవరిలో ఎన్నో రిలీజ్లు వస్తున్నాయి. సో అందరికీ విజయవంతంగా సక్సెస్ రావాలి. 2025 ఈరోజు మాకు డాకుతో స్టార్ట్ అయింది, బాలయ్య గారితో జర్నీ ఈ ఇయర్, మళ్ళీ అఖండ 2తో ఫినిష్ అవుతుంది. సచ్ ఎ గ్రేట్ జర్నీ. 5 సినిమాలు, 5 బ్లాక్ బస్టర్స్ కొట్టాము. ఇప్పుడు 6ది కూడా స్టార్ట్ చేసాం, గోపితో. అది ఇంకో బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే అది కూడా వర్క్, అసలు సామాన్యమైన సినిమా కాదు, దానికి కూడా చాలా కష్టం ఉంది, వర్క్ ఉంది. అండ్ మనల్ని ఒక మనిషి నమ్మితే నమ్మకం కదా ఇంపార్టెంట్. మళ్ళీ అదే చెప్తుంటే కష్టం కూడా. మనం 300 మంది ఒక ఫ్లైట్లో వెళ్తాం, 2 పైలట్ నమ్మి, ఆ పైలట్ ఎవడో మనకు తెలియదు, ఇది దింపుతారని తెలుసు, అంతే ఎక్కేస్తాం. సో అలా మనకి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ మనం నమ్మామంటే దాన్ని వాళ్ళు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా బోయపాటి గారు ట్రస్ట్ మీ కంప్లీట్లీ. అమ్మన్ గారు ఇది సూపర్ సార్. ఇది ఆయన యాక్చువల్లీ చెప్పుకుంటే మొత్తం 14 డేస్ 14 డేస్ మొత్తం 9 ఏళ్ళు 2 కరెక్షన్ 3 కరెక్షన్ చెప్పుకుంటారు. మీకు కరెక్షన్ ఎందుకు రాలేదంటే ఆయన నన్ను నమ్మారు కాబట్టి నేను ఆయనకి జాగ్రత్తగా చేశాను సినిమా, అంతే. ఆయన నమ్మారు, ఓకే ఈ కరెక్షన్ రాకుండా ఉండాలి అనే లెవెల్లో కొంచెం డిలే చేశాను. నా వల్ల కొంచెం డిలే ఉంది. బికాస్ అర్థం చేసుకోవడం ఈ సినిమాని ఒక టైం పట్టింది. ఫస్ట్ అఖండ కూడా అదే జరిగింది. ఒక 25 డేస్ ఎలా చేయాలి ఆలోచిస్తున్నాను. ఈయనేంటి ఇలా తీశారు, ఏంటి ఇంటర్వెల్కే ఇంత ఊపిరి తట్టుకోకుండా చేశారు, ఇంకా 5వ రీల్ 6వ రీల్ 7వ రీల్ ఎలా చేయాలి? అసలు మౌంట్ ఎవరెస్ట్ లాగా ఉండింది క్లైంబింగ్ ఈ సినిమా. సో ఇంత వెయిట్ ఉన్నా ఎలా కష్టపడి ఎక్కేసాం, ఎక్కి ఫినిష్ చేసాం అనమాట. సో థ్యాంక్ యూ బోయపాటి గారు అండ్ బాలయ్య గారు ఫర్ ద గ్రేటెస్ట్ ట్రస్ట్. దూకుడు నుంచి నన్ను బాగా సపోర్ట్ చేసిన 14 డేస్ అండ్ ఇంకా ఓవర్సీస్ రిలీజ్ చేసిన మోక్ష మూవీస్. చాలా సైలెంట్గా ఉంటాడు శ్రీధర్, మా ఇద్దరికి అసలు పడదు, బట్ చాలా మంచివాడు. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ సో మచ్. 9th రీల్ గురించి మన ఇద్దరికి చిన్న గొడవలు ఉన్నాయి, చూసుకుందాం తర్వాత. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఈరోజు అందరూ యూనిట్ ఈరోజు యునైట్ అయ్యాం. చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పి. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీరు చెప్పేశారు, క్వశ్చన్ చేశారు, బాక్సులు బద్దలు అవుతాయి అనేది అయింది అనేది తెలుస్తుంది. ఇది మనుషుల ద్వారా సాధ్యమయ్యేది కాదు. ఇది భగవంతుడు సృష్టించబడిందే. ఈ క్యారెక్టర్ అనేది మాకు బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఇంతమంది అభిమానుల మధ్యలో, ఆ థియేటర్ మధ్యలో ఏడుస్తూ వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నప్పుడు అంత అద్భుతం అనిపించింది అనమాట. థ్యాంక్ యూ. ఇలాంటి అద్భుతమైన సినిమాలో మేము కూడా భాగస్వామ్యం కావడం మాకు ఎంత ఆనందంగా ఉంది. అలాగే మా స్టంట్ టీమ్స్, బాబుకి ఒకటి చెప్పాలి. ఎందుకంటే ఆ క్లైమాక్స్ లో బాబు
అలాంటి స్థలిలో కూడా అలాంటి అద్భుతమైన వర్క్ చేసి జనాల్లో ఎంత మెచ్చుకొని అలా యాంగేట్ అవుతున్నారంటే మీరు చేసిన కష్టం, మిమ్మల్ని మేము ఎంతో కష్టపెట్టామన్నమాట. క్లైమాక్స్ లో కూడా ఆ చలిలో కూడా ఎంత కష్టపెట్టాము, ఆ కష్టం జనం ఆనందపడుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు మనస్ఫూర్తిగా ఆ కష్టపడకపోతే ఇంత ఆడియన్స్ లో ఇంత ఆదర్శం రాదనమాట. అందుకని మీ కష్టమే ఈ రోజు అందరూ ఆనందపడుతున్నారు. థియేటర్ చూసి కళ్ళ నీళ్లు పెట్టి అలా థియేటర్లో పూనకాలు వస్తున్నాయి అంటే మీరు పడ్డ కష్టం. చాలా మంది థియేటర్స్కి వెళ్ళి క్లైమాక్స్ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు టెంపుల్లో నుంచి వచ్చిన ఫీల్ వచ్చింది అంటున్నారు. బట్ చాలా తర్వాత సినిమాని టెంపుల్ గుడిగా ఊహించిన సినిమా క్రియేట్ చేసినందుకు బోయపాటి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే అఖండ 1, 2 కాకుండా కంటిన్యూ సిరీస్ గా చేయాలని, ఇలాంటి దైవ చింతన, భగవంతుడి చింతన ప్రతి మనిషి నుంచి దూరం ఉంటున్న కాలంలో ఆ దైవ చింతన గుండె నిండా నింపాలి. అది ధర్మము అంటే ధర్మానికి ఉన్న గుణము, భగవద్గీత గురించి, సనాతన ధర్మం గురించి ప్రతి మనిషిని చిన్నపిల్లలు కూడా ఇది ఒక సత్యం ఉందని తెలిసేలాగా చేసిన బోయపాటి గారికి సమపూర్వకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఇదంతా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మేము క్లైమాక్స్ చేస్తుండగా చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసినా కానీ భగవంతుడే మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా ఇంత దూరం తీసుకొచ్చినందుకు భగవంతుడి హృదయపూర్వక థ్యాంక్స్. అలాగే మా స్టెంట్ టీమ్, మా భద్రన్న థ్యాంక్ యూ. మాకు రైట్ హ్యాండ్ లాగా మా భద్రన్న, మా స్టెంట్ టీం ఈ సందర్భంగా అందరూ సపోర్టింగ్ చేసి బాబు గారిని అంత పిల్లోడిలాగా చూసుకొని ఆయన అన్ని షాట్లు చేసేలాగా మాకు సపోర్ట్ చేసి, మా రోప్ షాట్ చేసి మాకు చేసిన మా భద్రన్న మనస్ఫూర్తి థ్యాంక్ యూ. మా టీం అందరికీ, మా సన్, మా రాహుల్, మా తోటి, మా అప్డేట్ వర్షం రాహుల్ రామత థ్యాంక్ యూ. మాకు కావాల్సింది ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ అండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆయా సమయముల యందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును. ఇది శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరమార్థం. పరమాత్ముడు ఏది ఆచరిస్తాడో అదే ప్రపంచానికి చెప్తాడు. భగవద్గీత ద్వారా ప్రపంచం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏది మాట్లాడతావో అది ఆచరించాలి, ఏది అనుకుంటావో అది మాట్లాడాలి, ఏది మాట్లాడతావో అది ఆచరించగలగాలి, అది ధర్మబద్ధమైందా. నిజానికి అసలు అన్నిటికంటే ముందు నేను ఈ శ్లోకంతో ఎందుకు ప్రారంభించానంటే, భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో 7, 8 శ్లోకాలు, జంట శ్లోకాలు అంట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కీ శ్లోకాస్ అండ్ సోల్ ఆఫ్ భగవద్గీత. మంచి చెయ్యి, దేవుడు నీతోనే ఉంటాడు. చెడు చెయ్యకు, అప్పుడు నీతోనే ఉంటాడు, నిన్ను నాశనం చేయడానికి. ఇక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే దానికి 2 కారణాలు ఉంటాయి మిత్రులారా. ఒకటి నిన్ను మార్చడానికి లేదా హతమార్చడానికి, అప్పుడు మాత్రమే వస్తాడు. ధర్మానికి ఖచ్చితంగా ఇవాళ కాంటెంపరీ భారతదేశంలో ఎంత అభద్రత నెలకొందో మనందరికీ తెలుస్తోంది అనేక సంఘటనల ద్వారా. అలాంటి సమయంలో ఖచ్చితంగా సినిమా అనే ఒక 11వ అవతారం ద్వారా మాత్రమే ప్రపంచాన్ని మార్చడానికి పరమాత్మ ఖచ్చితంగా ముగ్గురిని ఎంచుకున్నాడు మిత్రులారా. ముగ్గురిని ఎంచుకున్నాడు. ఇది ప్లాన్, ఇందాక మిత్రుడు ఎవరో అన్నారు, ఇది ప్లాన్ చేస్తే, మనం లౌకికంగా ప్లాన్ చేస్తే డబ్బు వస్తుంది లేదా ఫలితం వస్తుంది. అలౌకికంగా దైవం ప్లాన్ చేసుకుంటే అక్కడ డబ్బుకి
వీటన్నిటికంటే మించి సామాజిక ప్రయోజనం సిద్ధిస్తుంది. ఇన్ని సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి గర్వపడి తరించాము అనే శబ్దంతో బయటకు వచ్చిన రేరెస్ట్ సినిమా అఖండ 2. అఖండ 2 అంటే ద్వితీయం. ఇది అద్వితీయమైన హిట్ సాధించినందుకు, విజయం సాధించినందుకు పరమాత్మ మనకి ఏ అవకాశం ఇస్తాడో, ఏ ఆలోచన ఇస్తాడో దాన్ని ముందుకు తీసుకువలసిన బాధ్యత కూడా ఆయనదే. నారు పోసిన వాడు నీరు పోయడా అంటాం మనం. అలా ఈ సినిమాలో నేను ప్రారంభంలో కలిసిన దర్శకులు బోయపాటి శ్రీను గారికి చెప్పాను, సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ బాలకృష్ణ గారు, థాట్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ బోయపాటి శ్రీను గారు, సౌండ్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ తమన్ గారు. ముగ్గురు తపస్సులు. నేను ఏమని చెప్తానంటే, ఇది ఏదో జస్ట్ లైక్ దట్ బాలయ్య గారికి డేట్లు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా సాధ్యపడుతుందా? ఇది ఇంకొకరితో సాధ్యపడుతుందా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి అని చెప్తుంది గీత. దీని తాత్పర్యం ఏమిటంటే, ఒక్క పని చేస్తే ఎలా చెయ్యాలో చెప్తుంది. పనిని హాఫ్ హార్టెడ్గా చేయకున్నా, పనిని డెడికేటెడ్గా చేయి. తత్వమసి, నువ్వే అదే చేయాలి, నువ్వే తాదాత్మ్యత పొంది చేయాలి. అలా తాదాత్మ్యత పొంది చేస్తే ఎలా ఉంటుందంటే, మా గురుగారు చిన్నప్పుడు జోక్ చేస్తుండేవు, రై నువ్వు ఫీల్ అయి పాడితే జనాలు ఫీల్ అయి వింటారా, నువ్వు పాడడానికి ఫీల్ అయితే జనాలు వినడానికి ఫీల్ అవుతారా అని చెప్తుండేవు. ఈ సినిమాని తను ఇందాక మిత్రుడు ఎవరన్నారు, ఆవాహన, చాలా గొప్ప మాట్లాడు. ఆవాహన, తపస్సు, పూర్వజన్మ సుకృతం, పుణ్యం, భాగ్యం, సుకృతం ఇన్ని లేకపోతే అసలు ఈ త్రిమూర్తులు కలిసే అవకాశం లేదు మిత్రులారా. ఈ ఈ ఈ వేదిక నుంచి నేను ఈ ముగ్గురికి ఒక టైటిల్ ఇస్తున్నాను. మహాత్మా బోయపాటి శ్రీను గారు, మహాత్మా బాలకృష్ణ గారు, మహాత్మా సంగీత దర్శకులు తమన్ గారు. ఎందుకు మహాత్మాను సంబోధిస్తున్నానంటే, ఊరికే లౌకికమైన జన్మ ఎత్తితే అది చిన్న విషయం కాదు మిత్రులారా. కారణ జన్మ లేకపోతే ఇది థాట్ కూడా రాదు, మనకి ఈ థాట్ కూడా రాదు. ఎవడు నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి అంటాడు. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే జీవించి ఉంటాడు. ఎవడైతే లోక శ్రేయస్సు కోసం ఆలోచిస్తాడో వాడు లోకాలు ఉన్నంత కాలం, ఈ ప్రపంచం ఉన్నంత కాలం ఎక్స్పైరీ డేట్ లేని పాస్పోర్ట్ లాగా మిగిలిపోతాడు. అలాంటి సినిమాని, ఎక్స్పైరీ డేట్ లేని సినిమా మీరు తరతరాలు చూపిస్తుండండి, 10 సంవత్సరాల తర్వాత చూడండి, ఈ సినిమా అదే అనుభూతి కలిగజేస్తుంది. 50 సంవత్సరాల తర్వాత చూడండి, అదే అనుభూతి కలిగజేస్తుంది. భక్తి, దేశభక్తి, కర్తవ్య నిష్ఠ, నిష్కామ కర్మ, చాలా అద్భుతమైన పదాలు. ఈ సినిమా నిజానికి ఎంత సాహసం అంటే, ఎంత డెడికేషన్ లేకపోతే, ఎంత ఏమంటారు దార్శనికత లేకపోతే అసలు ఫస్ట్ ఈ థాట్ వస్తుంది. ఒక ప్రొడ్యూసర్గా, ఒక కమర్షియల్ ప్రొడ్యూసర్గా, నేను సీనియర్ కమర్షియల్ ప్రొడ్యూసర్ అనుకోండి, ఆయన ముందు బోయపాటి శ్రీను గారు కూర్చుని నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, ఇందులో దైవభక్తి, దేశభక్తి ఉంది అనగానే నవ్వుతాడు ఆయన. అసలు ఈ రోజుల్లో ఇది ఎక్కడ వర్కౌట్ అవుతుందండి? అలాంటిది ఈ దైవభక్తి అనే అతి జటిలమైన విషయాన్ని, దేశభక్తి అనే జటిలమైన విషయాన్ని తానే తాదాత్మ్యత చెంది తానే అదే అయిపోయి అనుభూతి చెందగలిగే ఒక మహానటుడు. ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, ఎన్టీ రామారావు గారు జీవించి ఉంటే, నాన్న నేను వేదం రెఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఆత్మావై పుత్ర నామాసి, తండ్రే కొడుకు రూపంలో ఉంటాడన్నారా. నేను చాలా సినిమాల్లో చూశాను, కానీ ఇప్పుడు ఖచ్చితంగా నా అంశే కనిపిస్తున్న నాన్న అని ఎన్టీ రామారావు గారు ఖచ్చితంగా అక్కుని చేసుకుని ముందు నమస్కారం చేసేయానికి అక్కుని చేసుకుని ఉండేవాడు. అంత అద్వితీయంగా అసమాన ప్రతిభను సృష్టించి, తర్వాత కర్మ అనే దానికి ఇంకొకటి ఏమిటంటే, ఒక కర్మ అంటే పెద్ద పదం ఏం కాదు, కర్మ అంటే పని, కర్మ అంటే వర్క్, కర్మ అంటే నీ డ్యూటీ. ఈ పని చేస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, అది ఒక్క మనిషికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాంతో తాదాత్మ్యత చెంది చూసేవాళ్ళు వీడు దీనికోసమే పుట్టాడురా అనిపించే అనుభూతి కలిగించేట్టు చేయాలి మిత్రులారా. ఫస్ట్ పాయింట్. కొంతకాలం తర్వాత ఎవరు శాశ్వతం కాదు, నేల రాలిపోతాం మనం. నేల రాలిపోయినప్పుడు మనల్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా పడిపోయిన శరీరం దగ్గర వీడు దీనికోసమే పుట్టాడు రా, దేర్ ఈస్ నో రీప్లేస్మెంట్ ఫర్ దిస్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ అని అనిపించుకోవాలి. ఈ చిత్రానికి సంబంధించి బాలకృష్ణ గారు కాకపోతే అసలు ఎన్నెన్ని గొప్ప అటు కమర్షియల్గా ఆ గొప్ప డైలాగులు రాశారు ఆయన. అట్లాగే ఈ వేదాలకు సంబంధించి, ఉపనిషత్తులకు సంబంధించి శ్లోకాలు, స్తోత్రాలు. రామారావు గారు మహావీర హంవీర హేమాద్రి ధీర ధరాజాత సౌమిత్రి సంవేశితాత్మ మహాత్మ ఆంజనేయ
అని పాండవ వనవాసంలో ఆయన అన్న డైలాగ్ నాకు గుర్తొచ్చింది. ఎంత అద్భుతమైన బాలకృష్ణ గారికి ఈ సందర్భంలో ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి. డైలాగు అన్ని గాత్రాల మీద, గాత్రం అంటే శరీరం, గాత్రం అంటే గొంతు, అన్ని శరీరాల మీద పండద మిత్రులారా. ఇది నేను తపస్సులో నుంచి మాట్లాడుతున్న మాట. నాకు కనుక నేను కొన్ని దశాబ్దాలుగా కేవలం భగవద్గీత స్వార్థరహిత ఉత్తమ సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం భగవద్గీత ప్రచారమే ధ్యేయంగా నడుస్తున్న నా తపస్సులో ఎంతో కొంత శక్తి కనుక లభించుంటే ఆయనకి ద్విశతాయుష్మాన్ భవ అని ఆశీర్వదించాలనిపిస్తుంది బాలకృష్ణ గారు. ఇందులో ముఖ్యంగా కేసరి నందన దానవ భంజన రుద్ర సముద్భవ తేజో విరాజిత గదాదండ మండిత హనుమా నమోన్నమః అని అతన్ని గదతో ఒక తాడనం చేసి నరకలోక దర్శన ప్రాప్తిరస్తు అంటున్నప్పుడు థియేటర్లో ప్రతి ఐటమ్కి, ప్రతి యాక్షన్ సీన్కి నేను థియేటర్లో ఒక పారవశ్యం చూశాను మిత్రులారా. కమర్షియల్ డైలాగులకి, కమర్షియల్ పాటలకి థియేటర్లో లేచి చప్పట్లు కొట్టడం, డ్యాన్సులు చేయడం చూశాను. కానీ బాలకృష్ణ గారు అట్లా దుర్మార్గుల్ని త్రిశూలం మెడ చుట్టూ తిప్పుకుంటూ ఒక్కొక్కరిని నరుక్కుంటూ వెళ్తున్నప్పుడు, దానవ సంహారం చేస్తున్నప్పుడు థియేటర్లో పూనకాలు రావడం నేను ప్రత్యక్షంగా చూశాను మిత్రులారా. అది ఆ మహానుభావుడి నటనా వైదుష్యం. దీనికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందులో ఉన్న రెండు కళ్ళు లాంటి ప్రధానమైన అంశాలు, ఒకటి దైవభక్తి, రెండు దేశభక్తి. ఈ సందర్భంగా ఈ కెమెరాల ముందు నుంచి నేను ప్రపంచానికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ జనరేషన్లో తల్లిదండ్రులకి, పిల్లలకి చాలా గ్యాప్ ఉంది మిత్రులారా. అసలు వాటి సనాతన ధర్మం అంటే తెలియదు. ధర్మం అనే పదానికి అసలు అర్థమే తెలియదు. ప్రతివాడు ఉదయం 7 గంటలకు లేచి సాయంత్రం ఇంటికి 11 గంటలకు చేరుకునేంత వరకు నా జేబెంత నిండిందని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ఈ దేశంలో పుట్టినందుకు వాట్ నెక్స్ట్, నేనేం చెయ్యాలి, నా కంట్రిబ్యూషన్ ఏమిటి. ఇవాళ నేను హ్యాట్స్ ఆఫ్ అని ఈ ముగ్గురికి చెప్తుంది ఏంటంటే, ఈ సినిమాని డబ్బు కోసం, సినిమా తర్వాత వచ్చే ఆదాయం కోసం, హిట్ కోసం, ఆ శబ్దం గ్రంథ కోసం చేయలేదు మిత్రులారా. ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం రుణం తీర్చుకోవడం కోసం దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఎవర్ ఫ్రమ్ ది సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ. అంతటి గొప్ప సినిమా. ఈ గొప్ప సినిమాని నేను ఈ వేదిక నుంచి ప్రజా బాహుళ్యానికి, ఆల్రెడీ థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు అత్యద్భుతంగా ఒక గొప్ప అనుభూతితో, నిజానికి నాతో పాటు నాకు ఆ రోజు బోయపాటి శ్రీను గారు పిలిచి, మీరు ఎంతమందిని అయినా తీసుకురండి గురువు గారు అంటే, నేను 15 మందిని తీసుకెళ్ళాను. ఈ 15 మందిలో రకరకాల వాళ్ళు ఉన్నారు. నా జర్నలిస్ట్ బుద్ధితో ఆ 15 మందిని తీసుకెళ్ళాను. ఇందులో ఆర్టిస్టులు ఉన్నారు, ఇందులో డ్రైవర్స్ ఉన్నారు, ఇందులో నా భార్య ఉంది, డాక్టర్స్ ఉన్నారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ అనుభూతి నా ఒక్కడితేనా, వీళ్ళది కూడానా, వీళ్ళు ఏం చెప్తారు అని అడిగినప్పుడు అందులో ఒక ఆర్టిస్ట్ సీతాకాంత్ ఇక్కడ ఎక్కడ ఉన్నారా, నిలబడండి స్వామి, ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అతను సినిమా చూస్తూ ఇది విమర్శనాత్మకంగా చూస్తున్నాడు, ఎక్కడ కనెక్ట్ కాగలనా. సినిమా మొత్తం మీద కొన్ని 100 సార్లు లేచి నేను ఒక్కడిని చప్పట్లు కొడితే బాగుండదేమో అనుకోవట్లేదు. అతను కొన్ని 100 సార్లు చప్పట్లు కొడుతూనే ఉన్నాడు ఎమోషన్. అలాగే డాక్టర్, మీరు ముందుకు రండి స్వామి, మిమ్మల్ని కూడా పరిచయం చేయాలి. ఆయన కామినేని హాస్పిటల్స్లో వెరీ సీనియర్ మోస్ట్ డాక్టర్. కరోనా టైంలో కొన్ని వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించిన మహానుభావుడు ఆయన. సినిమా అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ గారు మీకు ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యారు అంటే ఆయన ఏమన్నాడంటే, నేను చాలా ఫీల్ అయ్యాను గంగారు శాస్త్రి గారు అన్నాడు. చాలా ఫీల్ అయ్యానంటే ఏం ఫీల్ అయ్యారు అంటే, నేను ఫ్యామిలీతో రానందుకు ఫీల్ అయ్యాను గురువు గారు అని కళ్ళు తుడుచుకుంటున్నాడు ఆయన. దీన్ని బట్టి మనం ప్రపంచం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ డేటింగ్లు రేటింగ్లతో సంబంధం లేకుండా దైవభక్తి కావాలనుకుంటున్నారా, మీలో దైవభక్తిని జాగృతం చేయాలనుకుంటున్నారా, ఈ సినిమా ఖచ్చితంగా చూడండి, మీ స్నేహితులందరికీ చూపించండి. దేశభక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా, కంట్రిబ్యూషన్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా, ఖచ్చితంగా మీరు మీ బిడ్డలతో కలిపి ఈ సినిమా చూడండి. కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటంటే, సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్థం. శాశ్వతమైన హన్యతే హన్యమానే శరీరే అంటుంది గీత. శాశ్వతమైన ఈ సనాతన ధర్మాన్ని ఎవడు ఏమీ చేయలేడు, ఎవడు దీన్ని నాశనం చేయలేడు. కానీ తగిన సందర్భాల్లో ఈ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం పరమాత్మ ఎంచుకున్న వ్యక్తి, వీళ్ళ థాట్స్ లోంచి వచ్చింది కాదు, పరమాత్మ ఎంచుకుని ఉండకపోతే ఒక బోయపాట శ్రీను ఈ వేదిక నుంచి ఇంత గొప్ప సినిమాని ఆవిష్కృతం చేసే అవకాశం లేదు. దీన్ని ఇంత తపస్విగా, అసలు అన్ని శరీరాల మీద నుంచి మనం ఎన్నో సినిమాలు చూసుంటాం, ఎందరో కొన్ని గెటప్స్ వేసుకోవడం కూడా చూసుంటాం. ఒక గెటప్ ఒక గాత్రానికి అమరిందంటే, స్వామి మిమ్మల్ని బాలయ్య గారని ఎవరన్నా అంటే చాలా చిన్న పదంలాగా అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత నుంచి కృష్ణ స్వామి అని పిలవండి. కృష్ణ శబ్దం అనేది మంత్రతుల్యమైంది.
చాలా పవర్ఫుల్ కృష్ణుడి మంత్రం అనేది, కృష్ణుడి శబ్దం అనేది. బాలకృష్ణ స్వామి ఆయన దీనికోసమే పుట్టారు. ఈ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో, నాకు ఇంగ్లీష్లో ఒక నోషన్ ఉంది, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికని బట్టి ఇవ్వడం, అర్హతను బట్టి ఇస్తాడు. ఖచ్చితంగా తమన్ గారికి కానీ, బాలకృష్ణ గారికి కానీ, బోయపాటి శ్రీని గారికి కానీ, ఆ పక్కనే కూర్చున్న మహాత్ముడు దిల్ రాజు గారు, ఇంతమంది సమక్షంలో ఇవాళ అఖండ విజయం సాధించిన ఈ సినిమా మామూలు విజయం కాదు, ఇది అఖండ విజయం, శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు లౌకికంగా చప్పట్లు కొట్టి అరిస్తే అది కమర్షియల్ సినిమా అవుతుంది. లోపలే మీరు ఒక తపస్సు, ఒక దైవాన్ని, ఒక దేవుణ్ణి, ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి మీరు పొందుతున్నారు అంటే అది కమర్షియాలిటీకి సంబంధించింది కాదు మిత్రులారా. దానికి అవతల ఎక్కడో ఆ హైట్స్లో ఈ సినిమా రీచ్ అయింది. అందుకని ఈ వేదిక నుంచి నేను చేతులు జోడించి నమస్కరిస్తూ, ప్రతి సనాతన ధర్మ బంధువు ఈ దేశంలో, ముఖ్యంగా విహెచ్పి వాళ్ళు కానీ, మీరు భారతీయ జనతా పార్టీ అంటారా వాళ్ళు చూడండి, తెలుగుదేశం పార్టీ అంటారా వాళ్ళు చూడండి, వీటన్నిటికంటే అతీతమైంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ చూడండి, స్వామీజీలా చూడండి. నేను ముఖ్యంగా కోరుకుంటుంది ఏమిటంటే అంటే నెక్స్ట్ ఇయర్లో రాబోతున్న కాలంలో అఖండ 2 ద్వారా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు బాలకృష్ణ గారు స్వీకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీ డిజర్వ్స్ టు టేక్ దిస్ అవార్డ్. అలాగే ఇంత ఈ సినిమాలో మరొక ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు, 3వ కన్ను ఆత్మ లాంటి వాడు తమన్. మీరు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటున్నానంటే సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ది ఆ కాస్త భాగమే ఉంటుంది. తర్వాత సీన్లో అతను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రతి సీన్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరో తెలుసా అండి? 24 క్రాఫ్ట్స్లో డైరెక్టరు, సంగీత దర్శకుడు. తమన్ గారు ఎంత మీరు తపస్సు మీరు ఏంటంటే ఇందులో శివుడు లయకారకుడు, మీరు లయకారకుడు, మీరు నిలయ విద్వాంసుడు, లయ విద్వాంసుడు. రిథమ్స్ కానీ అసలు ఆ సినిమాని, ఆ సీన్స్ని, దాని ఆత్మని ఎలివేట్ చేయడానికి మీరు చేసిన తపస్సుకి మీకంటే నేను పెద్దవాడిని అయినా కూడా మిమ్మల్ని కౌగిలించుకుని చేతులు జోడించి నమస్కరిస్తూ ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. నా ప్రధానమైన కోరిక, బోయపాటి శ్రీని గారు బాధ్యతతో తీసిన సినిమా, దీని ప్రేక్షకులందరూ మిస్ కాకుండా బాధ్యతతో చూసి తీరవలసిన సినిమా అని ప్రకటిస్తూ, ముఖ్యంగా యువతరం, నా బెంగంతా యువతరాంది. ఈ దేశం నుంచి చదువు పేరుతో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నప్పుడు, నువ్వు భారతదేశం నుంచి వచ్చానంటున్నావు కదా నాన్న, భారతదేశం గొప్పతనం గురించి 2 నిమిషాలు చెప్పగలవా అంటే మన పిల్లలు మన దేశం గొప్పతనం గురించి 1 నిమిషం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మిత్రులారా. హిందూ తల్లిదండ్రులు తమ బిడ్డలకి సనాతన ధర్మం గొప్పతనం ఏమిటో తెలియదు. హిందూ అంటే అర్థం సర్వజన బంధు అని అర్థం. ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్వపడతాను మిత్రులారా. ఎవరిలోనైనా కలిసిపోగలిగేది, ఎవరినైనా తనలో కలుపుకోగలిగేది ఒక్క హిందువు మాత్రమే, ఒక్క భారతీయుడు మాత్రమే. ఇది ఖచ్చితంగా తెలియాలి. ఇది తెలియాలంటే భగవద్గీత నాకు ముఖ్యంగా ఇందులో ఆ 2 శ్లోకాలు చాలా కీలకమైన సన్నివేశం. అది నేను చూస్తున్నప్పుడు నేను థ్రిల్ అయ్యి, నేను కొన్ని శతాబ్దాల క్రితం ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని స్టడీ చేస్తూ వేదాలని, ఉపనిషత్తుల్ని స్టడీ చేస్తున్న వాళ్ళకి, మ్యాక్స్ ముల్లర్ అనే ఆయనకి ఇతర దేశాల నుంచి, బ్రిటిషర్స్ నుంచి ఫోన్ వచ్చి నీ గురించి చాలా వింటున్నాం మేము, భారతీయుల్ని చెప్పు చేతల్లో పెట్టుకుని కాళ్ళ కింద వేసి తొక్కి వేస్తున్న నువ్వు ఏమిటి, వేదాలు ఏమిటి, ఉపనిషత్తులు ఏంటి, భగవద్గీత ఏంటి, ఇవన్నీ స్టడీ చేస్తున్నావు ఏమిటి, మాకు తెలుస్తోంది ఇది అంటే అతను ఏమన్నాడంటే భారతదేశాన్ని దెబ్బ కొట్టాలంటే, మనం పూర్తిగా వశపరుచుకోవాలంటే వాళ్ళ మూలాల్లోకి వెళ్ళి, వాళ్ళ మార్గంలోకే వెళ్ళి, నేను బయట వాడిని కాదు, నేను మీ వాణ్ణి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. బాలకృష్ణ గారు చివరిలో చెప్పిన మాట ఇది. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మం కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. నేను దేహం కోసం కాదు, దేశం కోసం అని నిలబడ్డ అఖండ క్యారెక్టరు
జస్ట్ సినిమాతోనే ఎలా ముగిసిపోతుందండి? అఖండమైన విజయంతో పాటు అఖండమైన కీర్తిని కూడా సంపాదించి పెట్టదు, అందులో డౌటే లేదు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి ఎన్నటికీ నాశనం లేదు అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. అట్లా అతను ఆ మ్యాక్స్ ముల్లర్ అంటున్నప్పుడు ఆ లోతులకు వెళ్ళి నేను స్టడీ చేస్తున్నాను, ఇప్పుడు నేను భారతీయుల్లో కలిసిపోయాను, నేను కూడా సంస్కృతం మాట్లాడడం కారణంగా అందరూ నన్ను తమవాడే అనుకుంటున్నారు, నిదానంగా దాన్ని ఏ టైంలో నరుపు రావాలో ఆ టైంలో నరుపు వస్తానన్నారండి. చాలా మంది దుర్మార్గులు, ఈ దేశానికి దుర్మార్గుల దుశ్చేష్టల వల్ల కలుగుతున్న నష్టం కంటే మేధావుల నిర్లిప్తత వల్ల కలుగుతున్న నష్టం ఎక్కువ. అందుకని సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కాదు, ఎన్లైటైన్మెంట్ అని నిర్లిప్తంగా ఉండకుండా నా కంట్రిబ్యూషన్ అని ఇంతకాలం ఇంకోటి స్వామి, ఇంత తక్కువ టైంలో ఇంత హెవీయెస్ట్ సబ్జెక్ట్ని 8 నెలల్లో పూర్తి చేయడం అనేది హెడ్స్ ఆఫ్ స్వామి, హెడ్స్ ఆఫ్, చిన్న విషయం కాదు. కాబట్టి నేను ప్రజల్ని కోరుకుంటున్నది, ఈ దేశంలో పుట్టిన, ఈ దేశపు గొప్పతనం తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కడు ఈ చిత్రం చూసి తీరాల్సిందే. ఇది నేను బాధ్యత అని అండర్లైన్ చేస్తున్నా. ఈ సినిమాను చూడడం అనేది ఎంటర్టైన్మెంట్ కాదు, ఖాళీ ఉంటే చూస్తాను కాదు, తీరుబడి చేసుకుని మరి ఈ సినిమా చూడండి. తల్లిదండ్రులారా, మీరు సినిమా చూడండి, మీరు మీ బిడ్డలను తీసుకెళ్ళి చూడండి, మీ పక్కింటి వాళ్ళకు కూడా చెప్పండి. ఈ సినిమాకి మౌత్ పబ్లిసిటీ చాలా అవసరం. డోంట్ మిస్ దిస్ ఫిల్మ్. చిన్న వాటికి ఐ మిస్ యూ అని మాట్లాడతాం, నాన్ సెన్స్, చెత్త చెదారాలు వాటికి కూడా మిస్ యూ అంటాం మనం. కానీ ఈ సినిమా మిస్ అయినట్టే మిత్రులారా, మిస్ అయినట్టే. జీవితంలో మీరు జాగృతం వాట్ నెక్స్ట్, నేనేం చెయ్యాలి అనుకునే ప్రతి వాళ్ళలోనూ ఆ జ్ఞాన సంపదని జాగృతం చేసే మహాద్భుతమైన సినిమాని నేను ఈ కాలంలో నా బిడ్డలతో సహా, నా తల్లిదండ్రులతో సహా నేను చూసి పరవశించే మహద్భాగ్యాన్ని నాకు కలగజేసినందుకు బోయపాటి శ్రీను గారు మీకు చాలా కృతజ్ఞతలు, శతనమస్కృతులతో మీకు కృతజ్ఞతలు. అలాగే కారణజన్ముడైన బాలకృష్ణ గారికి ఇంతటి అమేయమైన, అద్వితీయమైన, అఖండమైన, అగణితమైన, అప్రమేయమైన, ఇంతటి మహోత్కృష్టమైన పర్ఫార్మెన్స్ ఎందుకంటున్నానంటే, ఆయన గెస్చర్స్లో ఈ పర్టికులర్ అఖండ 1 కానీ 2 కానీ నేను ఒక్క నిమిషంలో ముగిస్తాను, నేను బోర్ కొట్టట్లేదు అనుకుంటున్నాను. ఆయన ఈ దేశం గొప్పతనం చెప్తూ అఖండ 1లో ఆ పోలీస్ ఆఫీసర్కి చెబుతూ 2 అడుగులు ముందుకు వేసి 3వ అడుగు అలా నిలబెడతారండి. అలా నిలబెడుతున్నప్పుడు వెనక అతను రియాక్షన్ ఇలా చూస్తాడు. అలా పరికించి చూస్తున్నప్పుడు ఆయన పాదాల కింద నుంచి చీమ వెళుతూ ఉంటుంది. అక్కడ ఆయన క్యారెక్టర్ చెప్పాడండి, ఆయన ఆలోచన విధానం, కథానాయకుడు ఆలోచన విధానం. చీమకు కూడా హాని తలపెట్టని ఈ మహాత్ముడు దేశానికి హాని తలపెడితే, ధర్మానికి హాని తలపెడితే ఎంత హింసకైనా అతను తెగిస్తాడు, ధర్మాన్ని కాపాడడానికే పుడతాడు. అలా అడుగు అలా పెట్టి చీమ దాటి వెళ్ళిపోయేంత వరకు ఆయన చూసిన లుక్కుని చూడండి. కర్మ అంటే ఏమిటో తెలుసా అండి? ఒక పని ఒకడికి ఇస్తే అతను తప్ప ఇంకెవరూ చేయలేరు అనిపించుకునేట్టుగా ఆచరించటమే కర్మ అండి. అది బాలకృష్ణ గారు ఒక్కళ్ళే చేశారు. ఇంతటి అమేయమైన ఆనందం ఇచ్చినందుకు మీకు మళ్ళీ ఆ త్రిమూర్తులు ముగ్గురికి, బోయపాటి శ్రీను గారికి, బాలకృష్ణ గారికి, మా ఆత్మీయ స్వర సంచాలకుడు శ్రీ తమన్ గారికి, నందమూరి తమన్ గారికి, నందమూరి శ్రీను గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే ఇంత సినిమాని భుజం మీద వేసుకుని మంచి సినిమాని ప్రమోట్ చేసే భాగంలో ఆయన కూడా ఆధ్యాత్మికవేత్తే. ఒక అత్యద్భుతమైన వెంకటేశ్వర దేవాలయాన్ని కడుతూ, దిస్ ఇస్ ది కంట్రిబ్యూషన్. దేవాలయాలు జ్ఞాన కేంద్రాలు మిత్రులారా, జ్ఞాన కేంద్రాలు ఊరికే దండం పెట్టుకుని హుడ్డీలో డబ్బు వేసి వెళ్ళిపోయేది కాదు. దేవాలయంలో దేవుడు ఉన్నాడు అనుకోవటం భక్తి, దేవుడు సర్వత్రా ఉన్నాడు అనుకోవటం జ్ఞానం. ఈ జ్ఞానం భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదలై మోడీ గారి దాకా ఒక ప్రవాహంలాగా చేరి ఆయన కూడా చూసి ఈనుడితో ఆయనంతటా ఆయన ఫోటోలు దిగే పరిస్థితి అతి త్వరలో రాబోతుందని కూడా నేను విన్నాను. జై శ్రీకృష్ణ, సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ గంగాధర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా ప్రెస్ అందరికీ వందనాలు, ప్రేక్షకులందరికీ నమస్కారాలు, 14 రీల్స్ నిర్మాతలకి నమస్కారాలండి, మా దర్శకుడు బోయపాటి శ్రీను గారు నమస్కారాలు, చోరు గద్దరిలేలా మ్యూజిక్ కంపోజ్ చేసిన సంగీత దర్శకులు తమన్ గారికి వందనాలు, కోరియోగ్రాఫర్స్ మాస్టర్ గారు వందనాలు, డిఓపి రాంప్రసాద్ గారు, సంతోష్ గారు, కైలాసాన్నే చూపించిన
కళాశాలలో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిన మీ అందరికీ వందనాలు. సాక్షాత్తు శివుడిగా నా కళ్ళకి శివయ్యగా కనిపిస్తున్న బాలయ్య గారికి వందనాలు. నాకు ఈ ప్రతి సీను ఆయన చెప్తున్నప్పుడు, డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు కళ్ళలో నీళ్లు ధారలుగా కారిపోయేవన్నమాట. అలా నన్ను ఒక నిమిషం చూస్తారు, సరే ఆడవని అన్నట్టుగా అనుకుని మళ్ళీ కంటిన్యూ చేశారు ఆ సబ్జెక్ట్ని. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఆయన నన్ను చూడలేదు, ఆడియన్స్ని చూశారు. ఓహో, ఇలా ఇలా ఎమోషన్ అవుతారన్నమాట అనేది ఆయనకి అక్కడే తెలిపింది. సో నాకు గూస్ బంప్స్, నాకు ఒళ్ళు తలదరించడం, ప్రతి డైలాగు, ప్రతి షాట్లో నాకు అలా అనిపించిందండి. అఖండ 1 చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నాలో ఒక వైబ్రేషన్, ఒక ఎనర్జీ నాలో ఏదో వచ్చినట్టుగా ఫీల్ అయ్యాను నేను. అఖండ 2, అఖండ తాండవం చేస్తున్నప్పుడు అయితే అసలు నా జన్మ సార్థకమైందండి. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అలా అనిపించింది. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు, తమిళ్లో చెప్పాలంటే ఇది పడమైన పాఠం అని చెప్పచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలి, పాఠాలు నేర్చుకోవాలి, పిల్లలు ముఖ్యంగా చూడాలి. సార్ అన్నట్టుగా నాకు బెంగగా ఉంది ఫ్యూచర్ ఆఫ్ ద కిడ్స్ చూస్తుంటే. స్కూల్స్లో వేసి చూపిస్తే, ఈ సమ్మర్ క్యాంప్స్లో వేసి ఈ పిక్చర్ వేసి చూపిస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుందండి. తప్పకుండా అందరూ ఈ పిక్చర్ చూడాలి, పాఠాలు నేర్చుకోవాలి. దేశభక్తి, దైవభక్తి అంటే ఏమిటో ఇది చూస్తేనే తెలుస్తుంది. సార్ అన్నట్టుగా ఈ పిక్చర్ని ఎవరు మిస్ చేయకూడదు. నేను తెలుగులో నాకు ఒక చిన్నప్పుడు ఒక సినిమా చేశానండి, కానీ ఇది నా మొదటి సినిమాగా నేను భావిస్తున్నాను. దేవుడు, శివదేవుని నిర్ణయం అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఎలా అంటే, విష్ణు అంశ పేరు కలిగిన మన డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, మన హీరో బాలకృష్ణ, నా మేనేజర్ చలపతి అనే ముగ్గురు కలిసి శివాంత సినిమా అయిన అఖండలో ఒక శివభక్తుడు తల్లి పాత్ర చేయించడం. ఓకే, నగరిలో ఈ సినిమా చూశానండి. చూస్తున్నప్పుడు నా కళ్ళారా చూశాను. అసలు ఆ సినిమా థియేటర్లో అందరూ అందులోకి వెళ్ళిపోయారనమాట. చాలా ఆనందించాను నన్ను రిసీవ్ చేసుకున్న విధం. నా సీన్ వస్తున్నప్పుడు అందరికీ ఒళ్ళు పులకరించి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అంటే నాకు అక్కడే సినిమా షార్ట్లో ఎన్ని టేకులు చేస్తానో అన్ని టేకుల్లోనూ ప్రెజర్ లేకుండానే నేను ఏడ్చాను. అది మన డిఓపి గారికి తెలుసు. సో ఆ తర్వాత ఊహించని విధంగా 500 సంవత్సరాలకు ముందు నగరిలో నిర్మించబడిన శ్రీ కరకంఠేశ్వర స్వామి ఆలయంలోకి నాకు వెళ్ళడం జరిగిందండి. అది మిట్ట మధ్యాహ్నం 2:30. అప్పుడు ఆ గుడి మూసేసి ఉందన్నమాట. ఆ శివుడు, ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్. నేను వెళ్ళి అక్కడ నుంచున్నాను. అయ్యో, గుడి మూసేసి ఉంటాను నుంచున్నాను. ఆ ధర్మకర్త వచ్చి 2:30కి ఆ గుడి తెరిచి నాకు ఆ గర్భగుడిలో నుంచోబెట్టి ఆ శివుడి దర్శనం ఇచ్చినప్పుడు నాకు ఇది చాలు అనిపించిందండి. బికాస్ దట్స్ ద బ్లెస్సింగ్ ఐ గాట్ ఇన్ దిస్ అని అంటారు. అదొకటేను. మళ్ళీ ఈ సినిమా చేయటమే అసలు నాకు నేను చేసుకున్న పుణ్యం నా అని. I believe in universe, I believe in manifesting. ఆయన బోయపాటి గారి అంతకుముందు చేసిన సినిమాలు, బాలయ్య గారికి చేసిన సినిమాలు చూసి నేను వీళ్ళ ఫ్రేమ్స్లో ఉంటానా ఎప్పుడైనా అనుకున్నాను. ఐ మేనిఫెస్టెడ్ ఇట్ అండ్ యూ కాల్డ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ విజయమా చేస్తే బాగుంటుంది అని నన్ను పిలిపించి చేయించినందుకు మీకు నేను ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియట్లేదండి. నాకు ప్రేక్షకులందరికీ నేను నా రుణం ఎలా తీర్చుకుంటానో నాకు తెలియట్లేదు. ఎందుకంటే అంత బాగా నన్ను ఆదరించారు థియేటర్లో. అండ్ ఎస్, ఎన్ని సంవత్సరాలైనా సరే మదర్ సెంటిమెంట్ అనేది ఎవర్ గ్రీన్ ఫర్ ఎవ్రీబడి. మదర్ ఈజ్ అ మదర్ ఎనీవే. సో బాలయ్య గారు దుర్మార్గులు అక్కడ బాధపడుతున్న మనుషులందరూ దేవుడు ఎక్కడున్నాడు, అసలు ఇంతమంది చనిపోతుంటే దేవుడు కనిపించడేంటి అని అన్నప్పుడు
ఆయన అన్నాడు, ఆయన అన్న డైలాగ్స్ అండి నా గుండెలు పొడుచుకునే అనమాట. అది పాఠం అనేది. ఆ పాఠాల కోసం, ఆ పాఠాలు నేర్చుకోవడం కోసం మీరందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. డెఫినెట్గా ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ మేకింగ్ అనేది ఇట్ ఇస్ వండర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ అ ఫిల్మ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరూ ఆ 3Dని కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా అద్భుతంగా చేశారు. అలాగే సార్ రతి సార్, ప్రయాగరాజ్లో గంగమ్మ తల్లి మీద మేము కుంభమేళాలో 12 రోజుల పాటు 2 కోట్ల మంది మధ్యలో సినిమా షూట్ చేశామంటే ప్రధాన కారణం రతి సార్. ఊబరాయ్యే సార్ రతి గారు, వారు వారణాసి వారు, కాశీలో ఉంటారు. మనం దర్శనానికి వెళితే కూడా ఆయన ద్వారా స్వామివారు డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం అక్కడ కూర్చోబెట్టి స్పర్శ దర్శనం చేయిస్తారు. వారు రతి సార్, వారి వల్లే ప్రయాగరాజులో అంత అద్భుతంగా కుంభమేళా నేను షూటింగ్ చేయగలిగాను. అలాగే ఈ సందర్భంగా ఒక చిన్న విషయం నేను మర్చిపోయాను. ఇందాక ప్రేక్షకులు కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ సినిమాలో కొంత చిన్న భాగాన్ని మేము ఉత్తరప్రదేశ్ వెళ్ళి, లక్నో వెళ్ళి, గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారికి చూపించడం జరిగింది. ఆయన ఒక్కసారిగా అది చూసి ఒక్కసారిగా మమ్మల్ని అందరినీ దగ్గరికి తీసుకొని, అంటే ఎంత గౌరవంగా అభినందించారంటే అంత గౌరవంగా అభినందించి, ఈ సినిమా ఈ భారతదేశంలో అద్భుతంగా నడుస్తుంది, వెళ్ళండి అన్నారు అని ఆయనే పోస్ట్ చేశారు. ఆయన ట్విట్టర్లోనే ఆయనే పోస్ట్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఆయన దగ్గర ఆయన ఇచ్చిన ఆ గౌరవానికి, ఈ ధర్మానికి ఆయన ఇచ్చే గౌరవానికి, భారతదేశం అంటే ఆయనకున్న గౌరవానికి, దైవం అంటే ఆయనకున్న భక్తికి నిజంగా ఆ రోజు చూసి ఆయనకి చేతులెత్తి నమస్కరించాం మేము. అలాంటి గొప్ప వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. అలాగే ఈ రోజుకి భారతదేశానికి వెన్నెముక లాంటి ఒక RSS సంస్థ, ఆ సంస్థ చీఫ్ గౌరవనీయులు మోహన్ భగత్ గారు ఎంత గౌరవంగా అంటే, ఇదే చిన్న ఫుటేజ్ ఆయన చూసి, ఈ సినిమాని మేము కాకపోతే ఎవరు ప్రమోట్ చేయాలి, మేము చేస్తుందే ఇది కదా, మేము చేస్తుందే దేశాన్ని, దైవాన్ని, ధర్మాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వెళుతూ ఉంటే, ఈ మూలాలను ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే, అంత అద్భుతమైనది మీరు తీసుకొచ్చి ఎదురుగా పెడితే కోట్ల మందికి చేరే విషయాన్ని మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు అని చెప్పి భుజం తట్టి ముందుకు నడిపించారు ఆయన. మేమున్నాం వెనకాల, మేము చూసుకుంటాం వెళ్ళమన్నారు. సో అది నిజంగా లైఫ్ జీవితంలో మళ్ళీ మర్చిపోయేది కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోయేది కాదు. అలాగే ఈ సినిమాని త్వరలో కూడా ఢిల్లీలో ఒక సరే దాయడమే ఉందండి, ఢిల్లీలో ఒక షో వేయబోతున్నాము. అది మోదీ గారు కూడా చూడబోతున్నారు. ఎందుకంటే దీని గురించి విన్నారు, దీని గురించి తెలుసుకున్నారు. ఇంత గొప్ప సినిమాని తప్పకుండా మేము వెనకాలండి పుషిస్తాము అనేది వారు ఇవ్వాలి అనేది వారి ఆలోచన. సో త్వరలోనే ఇది కూడా అక్కడ ఢిల్లీలో కూడా షో అయిపోతున్నాము. అలాగే ఈ సినిమాని ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకి మళ్ళీ 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 శిరస్సు నుంచి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బోయపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఇక్కడ వేదిక మీద ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇలాంటి అత్యద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు, ఇంత ఆధ్యాత్మిక చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఒక్క ఫోటో కోసం తమన్ గారు ముందుకు రావాలంటున్నారు. ఒక పిక్చర్ కోసం తమన్ గారు, ఒక పిక్చర్ కోసం మీరు, బోయపాటి గారు అండ్ బాలేబాబు గారు పిక్చర్. సో మరొకసారి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అఖండ తాండవాన్ని బిగ్ స్క్రీన్ మీద చూసి సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. అండ్ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాము. ఓం నమ శివాయ, జై హనుమాన్, జై భారత్, జై అఖండ, జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీమ్ అందరికి. స్పెషల్ థ్యాంక్స్ టు బోయపాటి గారు. ఈ మ్యాజిక్ ఆల్వేస్ ఇలానే క్రియేట్ చేయాలి, ఇలానే కలెక్షన్ల వర్షం కురిపించాలి, ఇలానే అద్భుతమైన అఖండమైన విజయాలు అందుకోవాలి కాంబినేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నందమూరి నటసింహం బాలయ్యబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. ఇక్కడికి విచ్చేసిన బాలయ్యబాబు గారి అభిమానులకి అండ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బాలయ్యబాబు గారి అభిమానులకి అందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సకుటుంబ సపరివారి సమేతంగా
సినిమాని ఇంకా చూడని వాళ్ళు వెళ్ళండి, వీక్షించండి. సో ఈ అద్భుతమైన చిత్రాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు అందుకోండి. అండ్ దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. శుభరాత్రి. భాష భాష